హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అండ్ సెటిల్మెంట్ మిషనరీ. సో మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్లోని ఎవరెవరి మధ్యలో డిస్ప్యూట్స్ వస్తాయి, వాటికి సెటిల్మెంట్ చేయడానికి ఎలాంటి మిషనరీ మనం యూజ్ చేస్తాం అన్నది డిస్కస్ చేస్తానండి మీకు ఈ చాప్టర్లోని. ఓకే, సో ఈ మొత్తం వీడియోలో ఈ చాప్టర్ మొత్తం ఫినిష్ చేస్తాను. లిజన్ కేర్ఫుల్లీ. సో ఇంట్రడక్షన్ పార్ట్లో చూసుకుంటే కనుక మనం ఇండస్ట్రియల్ రిలేషన్స్లో మీకు ఇంతకు ముందు చెప్పాను, ఐఆర్లోని ఎప్పుడు కూడా మనకి ఎంతమంది పార్టీస్ ఉంటారు, ఎంప్లాయర్ ఉంటారు అండ్ వర్కర్ ఉంటారు, అండ్ ఆల్సో వీ హ్యావ్ గవర్నమెంట్. ఓకే, సో మెయిన్గా డిస్ప్యూట్స్ అనేవి ఇక్కడ ఎవరెవరికి మధ్యలో రైజ్ అవుతాయి. ఆ డిస్ప్యూట్స్ ఆర్ డిఫరెన్సెస్ కానీ డిస్ప్యూట్స్ కానీ తగులు తగాదాలు అనేవి ఐదర్ ఎంప్లాయర్కి మధ్యలోని, ఇన్ కేస్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఒక 5 పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, అంటే ఈ 5 పార్ట్నర్స్ కూడాను ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి ఎంప్లాయర్ కిందే వస్తారు. సో వాళ్ళ మధ్యలో ఏమన్నా డిస్ప్యూట్స్ వచ్చినా, ఎంప్లాయర్కి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినా, ఆర్ డిస్ప్యూట్ అరైజింగ్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ వర్కర్. ఓకే, హియర్ ఎంప్లాయర్, ఓకేనా, ఇది వర్కర్ అండి, ఇది ఎంప్లాయర్ అండ్ దిస్ వచ్చేసి వర్కర్. ఇక్కడ ఎంప్లాయర్కి మధ్యలో డిస్ప్యూట్స్ రావచ్చు, లేదా వర్కర్కి మధ్య డిస్ప్యూట్స్ రావచ్చు, లేదా వర్కర్కి మధ్య డిస్ప్యూట్స్ అనేవి రావచ్చు. ఓకే, సో అది విచ్ ఇన్ కనెక్టెడ్ విత్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదా నాన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కావచ్చు. ఆ డిస్ప్యూట్ అనేది లేదా టర్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కావచ్చు. క్లియర్? ఆ డిస్ప్యూట్ అనేది, ఆ తగువ అనేది దేంతో కనెక్ట్ అయి ఉంటుంది మనకి, ఐదర్ ఎంప్లాయ్మెంట్, ఐదర్ నాన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. నౌ సి వీ హ్యావ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947. మనకి 1947 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ఉంది. సో దీనిలోని మనకి డిస్ప్యూట్కి మీనింగ్ ఏమి ఇచ్చారంటే, అండర్ సెక్షన్ 2K ప్రకారము. ఓకే, దిస్ సెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లోని సెక్షన్ 2K అండ్ సమ్ సెక్షన్ అనదర్ సెక్షన్ ఉంది, స్ట్రైక్స్కి సంబంధించిన సెక్షన్. సో అవి ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947లో మనకి సెక్షన్ 2 కింద డిస్ప్యూట్ అంటే ఏంటంటే, డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయర్స్, బిట్వీన్ ద ఎంప్లాయర్స్ అండ్ వర్క్మెన్, ఆర్ బిట్వీన్ ద వర్క్మెన్ అండ్ వర్క్మెన్ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద ఎంప్లాయ్మెంట్, నాన్ ఎంప్లాయ్మెంట్, టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ హియర్ సేమ్ థింగ్, అదే మనకి సెక్షన్ 2Kలో ఉన్న డెఫినేషన్ అనమాట. నౌ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్లో ఈ డిఫరెన్సెస్, ఈ తగువులు డిస్ప్యూట్స్ రావడం వల్ల ఇంపాక్ట్ ఏంటి, ఏం జరుగుతుంది, ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తాము, డెఫినెట్గా బిజినెస్కి ఎఫెక్ట్ అవుతుంది కదా. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపాక్ట్స్ అండి. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కాన్ఫ్లిక్ట్ కెన్ ఎఫెక్ట్ ద బిజినెస్ ఇన్ ఫాలోయింగ్ వే. ఇట్ కెన్ రెడ్యూస్ ద ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, ప్రాఫిట్స్ పడిపోతాయి, లాస్ ఆఫ్ ప్రాఫిట్, డ్యామేజ్ టు ద పబ్లిక్ ఇమేజ్ అండ్ డిఫికల్ట్ ఇన్ రిక్రూటింగ్ అండ్ కీపింగ్ ద స్టాఫ్ అండ్ వేస్టెడ్ ద టైమ్ అండ్ ఎనర్జీ అండ్ ఆల్సో ఇంక్రీజింగ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఫస్ట్ వన్ నుంచి రెడ్యూస్ ద ప్రొడక్టివిటీ. సో మీకు ఇంతకుముందు రిపీటెడ్గా అదే మనకు వస్తుంది. డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేబర్ విల్ నాట్ కాన్సన్ట్రేట్ ఇన్ ద క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్, లేబర్ యొక్క డిమాండ్స్ని వర్కర్ తీర్చలేకపోతే, లేబర్ యొక్క డిమాండ్స్ని ఎంప్లాయర్ తీర్చలేకపోతే ఏమవుతుంది, లేబర్ ఏం చేస్తారు, స్ట్రైక్స్ చేస్తారు. సో దట్ ప్రొడక్టివిటీ పడిపోతుంది. ప్రొడక్టివిటీ ఎప్పుడు పడిపోతుందో, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ పడిపోతుంది, క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ పడిపోతుంది. సో ఇట్ లీడ్స్ టు లాస్ ఆఫ్ ప్రాఫిట్. ఆటోమేటిక్గా ఎవరు ఇక్కడ లాస్ అవుతారు, ఎంప్లాయర్ విల్ లూజ్. ఓకే, హియర్ ఎంప్లాయర్ లాస్ ద ప్రాఫిట్స్. Now, next one, loss of profit. Even though all companies and organizations are targeting in the profits. అంతే కదా, ఇప్పుడు ఎవరైనా సరే బిజినెస్ చేస్తున్నారు అంటే ఎంతో కొంత మనీ ఎర్న్ చేయడం కోసమే కదా, ఎంతో కొంత ప్రాఫిట్ రావడం కోసమే కదా మనం బిజినెస్ చేస్తాము. సో ఇక్కడ ఏవైతే మనకి ఆల్ కంపెనీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్పెసిఫిక్ టార్గెట్ పెట్టుకుంటారు. బట్ ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరానికి నాకు 500 కోట్లు బెనిఫిట్ రావాలి. సో ఈ డిస్ప్యూట్స్ ఉంటే ఈ 500 కోట్లు రీచ్ అవుతారా? నో, నెవర్. ఈ డిస్ప్యూట్స్ అవన్నీ అవుతాయి. ప్రొడక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రొడక్టివిటీ లేకపోతే ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి. సో దే కెనాట్ ప్రొసీడ్ ఫర్ దట్ గోల్ బికాస్ ఆఫ్ లేబర్ absence అండ్ డిక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్. ఓకే, సో బికాస్ ఆఫ్ లేబర్ absence, బికాస్ లేబర్ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, వాంట్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి లేబర్ ఆటోమేటిక్గా స్ట్రైక్ చేస్తారు, వర్క్ చేయమంటారు, యాబ్సెంట్ అవుతారు. సో ప్రొడక్షన్ పడిపోతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, దీస్ ఆర్ ఆల్ ది ఇంపాక్ట్స్ అండి. ఇండస్ట్రియల్ రిలేషన్స్లో మనకి డిస్ప్యూట్స్ ఎరైజ్ అయితే ప్రాబ్లం ఏంటి, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, లేబర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అండ్ పర్టికులర్ ఇండస్ట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ కంపెనీ గూడ్స్ విల్ డ్యామేజ్ టు పబ్లిక్ ఇమేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్, అందరూ గుడ్ డే బిస్కెట్స్ తింటారు. ఓకే, ఇన్ కేస్ గుడ్ డే బిస్కెట్స్ ప్రోడక్ట్ పడిపోయింది, ఆటోమేటిక్గా మనందరికీ 130 కోట్ల మంది జనాభాలో ఆల్మోస్ట్ ఒక 50 crores మంది గుడ్ డే బిస్కెట్స్ తిన్నారనుకోండి, వాళ్ళందరికీ ఒక ఇంప్రెషన్ ఉన్నట్టే కదా. మార్కెట్లో గుడ్ డే బిస్కెట్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోండి, ఆ ప్రోడక్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు.
ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ పడిపోయింది అనుకోండి, సో దానికి మార్కెట్లో వాల్యూ ఉంటుందా? ఏదైతే సెల్ఫ్ ఇమేజ్ ఉందో అది వెరీ ఇంపార్టెంట్. ఈ కాంపిటేటివ్ వరల్డ్లోని మార్కెట్లో మనకి పేరు ఏదైతే వస్తుందో అది ఇంపార్టెంట్. అది ఎప్పుడు పడిపోకుండా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కంపెనీస్ గూడ్స్ విల్ అండ్ సెల్ఫ్ ఇమేజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ కాంపిటేటివ్ వరల్డ్. సో డ్యూ టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ వల్ల ఏమవుతుంది, స్ట్రైక్స్ వల్ల ఆ ఇమేజ్ అనేది గెట్ డౌన్ ఇన్ పీపుల్ మైండ్. సో ఎప్పటికప్పుడు వీళ్ళ ఇండస్ట్రీలో తగులవుతున్నాయి, సో ప్రొడక్టివిటీ సరిగా రావట్లేదు, ప్రొడ్యూస్ కూడా వాళ్ళ క్వాలిటీ కూడా తగ్గిపోయింది, సో బెటర్ టు షిఫ్ట్ అనదర్. సో అప్పుడు మనం ఏం చేస్తాము, గుడ్ డే బిస్కెట్స్ తినకుండా వేరే అదర్ బిస్కెట్ కంపెనీ తింటాం. ఓకే, సో ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ ఇక్కడ దిస్ గుడ్ డే అని ఈ ప్రతి ఒక్క ప్రొడక్ట్ తీసుకుంటే వాళ్ళ యొక్క ఇమేజ్ ఏదైతే మన మైండ్లో సెట్ చేస్తారో అది ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. ఓకే, ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను పడిపోకూడదు. దెన్ డిఫికల్టీ ఇన్ రిక్రూటింగ్ అండ్ కీపింగ్ స్టాఫ్. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఫండ్స్ లేవో వాళ్ళు కొత్తగా ఉన్న స్టాఫ్కే వాళ్ళు శాలరీస్ ఇచ్చుకోలేని పొజిషన్ ఉన్నప్పుడు ఇంకా కొత్తగా స్టాఫ్ని వాళ్ళు ఎక్కడ రిక్రూట్ చేసుకుంటారు? అంతే కదండి. పర్టికులర్ ఇండస్ట్రీలో ప్రొడక్టివిటీ అనేదే లేదు, ప్రొడక్టివిటీ లేదు, ప్రాఫిట్స్ లేవు. ప్రాఫిట్స్ ప్రొడక్టివిటీ లేనప్పుడు వాళ్ళు ఉన్న స్టాఫ్కే శాలరీస్ ఇవ్వలేని పొజిషన్లో ఉండేటప్పుడు వాళ్ళు కొత్తగా స్టాఫ్ని ఇంకేం రిక్రూట్ చేసుకుంటారు? దట్ ఈస్ ద కేస్ ఇన్ ఫోర్త్. అండ్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. డెఫినెట్లీ అన్నెసరీ డిస్ప్యూట్స్ రావడం వల్ల, అనవసరమైన డిస్ప్యూట్స్ అనేవి తీసుకురావడం వల్ల ఈ ఎంప్లాయర్ టైం వేస్ట్ అవుతుంది, వర్కర్ టైము వేస్ట్ అవుతుంది ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్. సో అన్నెసరీ డిస్ప్యూట్స్ విచ్ ఆర్ అరైజ్డ్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్ అండ్ ఇట్ కంటిన్యూయింగ్ మీన్స్ ఏమవుతుంది, రిజల్ట్ ఇన్ ద మేజర్ డిస్కషన్. Finally it leads to the wastage of time and energy and increasing the cost. Definitely perfect business is decreasing cost and increase in profit. Okay na, ఏదైనా ఒక బిజినెస్ పర్ఫెక్ట్ అని చెప్పాలి అంటే ఏంటది, దాని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉండాలి. ఓకే, కాస్ట్ అనేది తక్కువ ఉండాలి అండ్ వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ ఉండాలి, ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్స్. అప్పుడే మనం అది పర్ఫెక్ట్ బిజినెస్ అని చెప్తాం. అంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ మొత్తం చేయడానికి కాస్ట్ ఏదైతే ఉందో అది తక్కువ అవ్వాలి, డిక్రీజ్ ఇన్ కాస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్స్. బట్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, ఎప్పుడైతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అనేవి, ఐడి మీన్స్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయో, పెరుగుతున్నాయో, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇట్ విల్ లీడ్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద కాస్ట్ పెరిగిపోతుంది. ఓకే, ప్రాఫిట్స్ పడిపోతాయి. దట్ ఈస్ ద కేస్ ఇన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ టైంలో ఏమవుతుంది, కాస్ట్ పెరిగిపోతుంది, ప్రాఫిట్స్ అనేవి పడిపోతాయి. సో ఈ డౌన్వర్డ్ అంటే దిస్ వన్ ఈజ్ ఇంక్రీజ్ అండ్ దిస్ వన్ ఈజ్ ఇంక్రీజ్, దిస్ వన్ ఈజ్ డిక్రీజ్. ఓకే, అండ్ దిస్ వన్ ఈజ్ ఇంక్రీజ్, హియర్ దిస్ వన్ ఈజ్ డిక్రీజ్. నెక్స్ట్ ఇంపాక్ట్ ఏంటండి? సో దిస్ ఆర్ ఆల్ ద 6 అండ్ మేజర్ ఇంపాక్ట్స్ వచ్చేసి అన్రెస్ట్, అన్నెసరీ టెన్షన్స్ ఉంటాయి. సో దిస్ ఆర్ ఆల్ ద కామన్ థింగ్స్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడు కూడా మనకి ఇండస్ట్రీలోనే డిస్ప్యూట్స్ అరేంజ్ అవుతూ ఉంటే ఎవరికైనా మైండ్ ప్రశాంతంగా ఉంటుందా? ఎప్పుడు టెన్షన్స్తో ఉంటారు. అటుపక్క లేబరు టెన్షన్స్తోనే ఉంటారు, ఇటుపక్క మేనేజ్మెంట్ టెన్షన్స్తోనే ఉంటుంది. ఎకనామిక్ లాస్ ఉంటుంది, ప్రాఫిట్స్ అంటే స్ట్రైక్స్ లాకౌట్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రాఫిట్స్ పడిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎకనామిక్ లాస్ ఉంటుంది, ఇండస్ట్రియల్ లాస్ ఉంటుంది, ఎకనామిక్ డిప్రెషన్ ఉంటుంది. ఓకే, డెఫినెట్లీగా ఇప్పుడు ఒక కంపెనీ అనేది ఇంకో కంపెనీ మీద డిపెండ్ అవుతుంది. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ కంపెనీ తీసుకోండి, ఈ ఎక్స్ అనే కంపెనీ రా మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కంపెనీకి. ఓకే, సో ఈ కంపెనీలో ఒక వస్తువు తయారవుతుంది అనుకోండి, దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఇది ఇస్తుంది. ఓకే, వీళ్ళు రా మెటీరియల్స్ గురించి పట్టించుకోరు, ఫైనల్ ప్రొడక్ట్ గురించి వీళ్ళు ఆలోచిస్తారు. సో రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టే కదా. సో ఆటోమేటిక్గా ఒక ఇండస్ట్రీలో ప్రాబ్లం వస్తే దీని మీద డిపెండ్ అయిన ఇండస్ట్రీ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లే. సో హియర్ ఏ ప్రాబ్లమ్ ఇన్ వన్ ఇండస్ట్రీ మే డ్రాస్టికల్లీ ఎఫెక్ట్ ద అనదర్ ఇండస్ట్రీ. ఓకే, సో హియర్ ఎవరైతే లేబర్ ఉంటారో, లో వేజెస్ లేబర్స్, డెఫినెట్గా వాళ్ళ కేసు అనేది చాలా వర్స్ట్గా తయారవుతుంది. ఎందుకంటే దే డిడ్ నాట్ గెట్ ద శాలరీస్ ఆన్ టైం. సరైన టైంలో వాళ్ళకి శాలరీస్ కూడా రావు, ఆల్రెడీ లో వేజెస్. సో వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు సొసైటీలోని? డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, జాబ్లెస్ సొసైటీ ఏర్పడుతుంది. సో డెఫినెట్గా ఈ ఫ్యామిలీ అంతా కూడాను పావర్టీలోకి, ఇట్ విల్ లీడ్స్ టు ద పావర్టీ. ఓకే, నౌ వెన్ ఇండస్ట్రియల్ కాన్ఫ్లిక్ట్ గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ దే బికమ్ ఎ థ్రెట్ టు పీస్ అండ్ సెక్యూరిటీ ఆల్సో. సో అది మన చేతులు దాటిపోయింది అనుకోండి, ఇంకా ఓవర్ అయిపోయి ఇండస్ట్రీ డిస్ప్యూట్స్ అనేవి చాలా ఓవర్గా అయితే మన చేతులు దాటిపోయి ఏమవుతుంది, మన శాంతి భద్రతలు కూడాను భంగం వాటిల్లుతుంది అని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద మేజర్ ఇంపాక్ట్స్ డ్యూ టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. నౌ వీ హ్యావ్ ఆర్గనైజేషన్స్లో మనకి చూసుకుంటే టు అడాప్ట్ ద స్ట్రాటజీ టు కర్బ్ దిస్ కాన్ఫ్లిక్ట్. ఓకేనా, సో ఆర్గనైజేషన్స్ ఒక రకమైనటువంటి స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవాలి. దేనికోసము? ఈ కాన్ఫ్లిక్ట్స్ని
అన్నిటినీ కూడాను లేకుండా చేయడం కోసం, టు కర్బ్ దిస్ కాన్ఫ్లిక్ట్స్ అట్ ఇనీషియల్ స్టేజ్. సో దిస్ కెన్ ఓన్లీ అచీవ్డ్ బై ద కాజ్ ఆఫ్ డిస్ప్యూట్ ఈజ్ నోన్. సో అది ఎలా మనకు తెలుస్తుంది? ఆ పర్టిక్యులర్ ప్రాబ్లం ఏదైతే ఉందో మీరు ప్రాబ్లం కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే, ఆ ప్రాబ్లం ఏంటో తెలిస్తే సొల్యూషన్ ఈజీ అవుతుంది. అవునా? సో అదే చెప్తున్నారు, ఇనీషియల్ స్టేజ్లోనే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినంత వరకు వెయిట్ చేయకుండాను ఇనీషియల్ స్టేజ్లోనే ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం తీసేయాలి. ఆ ప్రాబ్లం తీసేయాలంటే కనుక ఇక్కడ మనం ఏం చేయాలి? ఆ ప్రాబ్లానికి గల కారణం ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం అరైజ్ అయింది, వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద కాజ్ అని ఫైండ్ అవుట్ చేస్తే దెన్ వీ కెన్ ఈజీలీ కర్బ్ ద కాన్ఫ్లిక్ట్. ఓకే, సో ఇక్కడ ఎలా మనకి కారణాలు ఏంటి, ఆ ప్రాబ్లం అరైజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ద కాజెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories, ఐదర్ ఎకనామిక్ కాజెస్ ఆర్ నాన్ ఎకనామిక్ కాజెస్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఆ ప్రాబ్లం కారణాలు ఏమవ్వచ్చు, అవి ఒకటి ఎకనామిక్ కాజెస్ కావచ్చు లేదా నాన్ ఎకనామిక్ కాజెస్ కావచ్చు. ఏంటా ఎకనామిక్ కాజెస్, ఏంటా నాన్ ఎకనామిక్స్? అర్థమైందండి? ఒక ప్రాబ్లంకి గల కారణాలని మనం కనుక్కుంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ని ఇనీషియల్ స్టేజ్లో ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆ ప్రాబ్లం రావడానికి గల కారణాలు అనేవి ఆర్థికపరమైన కారణాలు కావచ్చు లేదా ఆర్థికం పరం కాని కారణాలు కావచ్చు. సో ఏంటి ఆర్థికపరమైన కారణాలు అంటే వేజెస్ అండ్ అలవెన్సెస్. టైం సరికి వేజెస్ ఇవ్వకపోయినా, అలవెన్సెస్ ఇవ్వకపోయినా, బోనస్లు ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా ఎవరు స్ట్రెస్ అవుతారు, ఎవరు మనోవేదనకు గురవుతారు? ఇక్కడ వర్కర్స్, ఎవరైతే లేబర్ పనిచేస్తున్నారో వాళ్ళు మనోవేదనకు గురవుతారు. సో దీనివల్ల ఇదేమవుతుంది, దీని వలన డిఫరెన్సెస్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో సీ హియర్, ఎకనామిక్ కండిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద వర్కింగ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎకనామిక్ కండిషన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయండి? వర్కింగ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మోనిటరీ బెనిఫిట్స్ ఉండాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, మోనిటరీ బెనిఫిట్స్ అనేవి, మనీ అనేవి ఎప్పటికప్పుడు శాలరీస్ అండ్ వేజెస్, అలవెన్సెస్, బోనస్లు ఇవన్నీ కూడా వర్కర్స్కి టైమ్లీ పర్ఫార్మెన్స్ చేయాలి. Now, wages and allowances తీసుకోండి. ఫస్ట్, financial investment made in business is done for earning the profit. To earn profit, a business has to increase the production and maintain the tight control on the expenses. So expenses తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకేంటి, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి మీకు ఇంతకుముందు చెప్పాను, బెస్ట్ ప్రొడక్షన్ అండ్ బెస్ట్ ఇండస్ట్రీ అని ఎప్పుడు అంటాము? కాస్ట్ తగ్గి ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటే బెస్ట్ అంటాం, రైట్? సో కాస్ట్ తగ్గాలి అంటే ఏంటి, దానికి ఆ ప్రోడక్ట్ అవుతుండడానికి రా మెటీరియల్స్ కాస్ట్ తగ్గడమేమి, లేకపోతే తయారు చేయడానికి వర్కర్స్కి శాలరీస్ తక్కువగా ఇస్తే ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గినట్లే, రైట్? మెయిన్ థింగ్, ఎవరైనా సరే బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ చేసేది ప్రాఫిట్స్ని ఎర్న్ చేయడం కోసమే రన్ చేస్తారు. ప్రాఫిట్స్ రన్ చేయాలి అంటే కనుక ప్రాఫిట్స్ ఎర్న్ అవ్వాలి అంటే కనుక ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, అంటే ఎక్స్పెన్సెస్ తగ్గాలి. నౌ ఏ డేస్ నార్మల్గా ప్రజెంట్ రోజుల్లో చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ శాలరీస్ ఇస్తుందా లేదా ప్రజెంట్? బట్ ఇదంతా ఒక సైడ్, ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్ సైడ్ ఎలా ఉంటుంది, వర్కర్ సైడ్ ఎలా ఉంటుంది. ఎంప్లాయర్ సైడ్ ఎలా ఉంటుంది, ఎంప్లాయర్ అనుకోండి, దిస్ ఈజ్ ఎంప్లాయర్ అండ్ దిస్ ఈజ్ వర్కర్. ఎంప్లాయర్ సైడ్ ఎలా ఉంటుంది అంటే ప్రాఫిట్సే రావాలి అన్న మైండ్లో ఉంటుంది అనమాట. ఎంతసేపు ప్రాఫిట్స్ రావాలి అంటే ప్రొడక్షన్ పెరగాలి, కాస్ట్ తగ్గాలి, ఈ ప్రొడక్షన్కి అయిన కాస్ట్ తగ్గాలి. అది ఎలా తగ్గుతుంది, వర్కర్ శాలరీస్ తగ్గిపోతుంది. ఓకేనా? అయితే ఇటుపక్క వర్కర్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది, సో నాకు పనికి తగ్గ వేతనం అనేది ఉండాలి అని చెప్పేసి వీళ్ళ మైండ్లో ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైంది, ఇంక్రీజింగ్. సో వర్కర్స్ ఏమనుకుంటారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ రోజు రోజుకి ఖర్చులన్నీ పెరుగుతున్నాయి కాబట్టి మాకు వేజెస్ని, అలవెన్సెస్ని ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. బట్ వాళ్ళు ఇక్కడ ఏంటి, మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుంది, వేస్ టు అవాయిడ్ ద రిడక్షన్స్ ఇన్ ద ప్రాఫిట్స్. సో వీళ్ళకి శాలరీస్ కనుక అవన్నీ చేస్తే మన ప్రొడక్షన్స్ ప్రాఫిట్ తగ్గిపోతున్నట్టు. సో దీనివల్ల ఎవరు ఫ్రస్ట్రేషన్ అవుతారు, వర్కర్స్కి కోపం వస్తుంది. ఆటోమేటిక్గా వర్కర్స్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ హియర్ and it will leads to the environment confrontation, it will leads to the difficulty, it will leads to the dispute between the employer and employee. Okay, now come to the bonus point. సేమ్ హియర్, సేమ్ థింగ్. టైం సరికి బోనస్లు ఇవ్వకపోతే ఏమవుతుంది, ద మేనేజ్మెంట్ ఆన్ ద హ్యాండ్ ఇన్ టు అవాయిడ్ ద పేయింగ్ ద బోనసెస్. ఎందుకు బోనస్ ఇవ్వడానికి, పే చేయడానికి ఇష్టపెట్టుకోరు, ఎందుకంటే వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లో మళ్ళీ బోనస్ ఇచ్చేస్తే ఇంకా ప్రాఫిట్స్ ఏమి మిగులుతాయి అని ఆలోచిస్తారు. సో వర్కర్స్ ఏమో బోనస్ కోసం డిమాండ్ చేస్తారు. సో సిమిలర్గా ఏమవుతుంది, ఇక్కడ మనకి సేమ్ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. అలాగే లీవ్ విత్ పే అండ్ వర్కింగ్ అవర్స్. ఎప్పుడైనా సరే
వర్కింగ్ అవర్స్ ప్రెజెంట్ నార్మ్స్ ప్రకారం హౌ మెనీ వర్కింగ్ అవర్స్ 8 అవర్స్ కంటే ఇట్ షుడ్ నాట్ క్రాస్ 48 అవర్స్ ఫర్ ఎ వీక్. వారం రోజులకి 48 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు, రోజుకి 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు ప్రజెంట్ కొత్తగా వచ్చిన ఇండస్ట్రియల్ రూల్స్ ప్రకారం. ఓకే, సో లీవ్ విత్ పే అండ్ వర్కింగ్ అవర్స్ చూసుకోండి. ద ఎంప్లాయీ వాంట్ టు ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వర్కింగ్ అవర్స్ అండ్ లీవ్ రూల్స్ యాజ్ లైట్ డౌన్ ఇన్ ద ఫ్యాక్టరీ యాక్ట్ 1948. సో ఫ్యాక్టరీ యాక్ట్ 1948లో ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వర్కింగ్ అవర్స్ గురించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలని ఎంప్లాయీ అనుకుంటాడు. బట్ ఎంప్లాయర్ వాటిని కొన్నిసార్లు రూల్స్ని ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ రావాలి అని అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ రావాలంటే ఎక్కువసేపు పని చేయాలంటే పని వేళ 8 గంటలు చేస్తే సరిపోతుందా, రోజుకి 12 గంటలు పని చేస్తే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. సో కొన్ని సందర్భాల్లో ఏమంటే ఫ్యాక్టరీ యాక్ట్లో 1948లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వర్కర్ కాదు ఎంప్లాయర్ ఆ రూల్స్ని ఓపెన్ చేస్తారనమాట. సో ఇగ్నోర్ చేస్తారు. సో దట్ ఏమవుతుంది, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి. ఓకే, అదేంటి మేము 8 గంటలే రోజుకి పని చేయాలి, మీరు మా చేత 12 గంటలు పని చేస్తున్నారు, పోనీ 12 గంటలు పని చేస్తున్నారంటే శాలరీ ఎక్కువ ఇస్తున్నారా, శాలరీ ఎక్కువ ఇవ్వట్లేదు, సేమ్ 8 గంటలకి ఇచ్చే శాలరీయే ఇస్తున్నారు. ఓకే, నౌ వర్కింగ్ కండిషన్స్ చూసుకుందాం. పూర్ వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎనదర్ కాజ్ రిలేటెడ్ టు ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. వర్కింగ్ కండిషన్స్ బాగుండాలి, మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. సేఫ్టీ మెజర్స్ ఉండాలి, హైజీనిక్ కండిషన్స్ ఉండాలి, హెల్త్కి సంబంధించి వాళ్ళు గుడ్ కండిషన్ని ప్రొవైడ్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ అంతా కూడా నీట్గా ఉండాలి, వాళ్ళకి వాష్రూమ్స్ ప్రొవైడ్ చేయాలి, టాయిలెట్స్ వాష్రూమ్స్ సేమ్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. వర్కింగ్ కండిషన్స్ బాగా ఉంటే వర్కర్ కూడా పని చేయడానికి బాగుంటుంది. ఓకే, సో ఆటోమేటిక్గా వర్కింగ్ కండిషన్స్ వాళ్ళు సరైన సేఫ్టీ మెజర్స్ మేనేజ్మెంట్ తీసుకోకపోతే ఆటోమేటిక్గా ఇట్ విల్ లీడ్స్ టు ది డిస్ప్యూట్. ఓకే, రీట్రెంచ్మెంట్ అండ్ అన్డ్యూ ప్రమోషన్స్. ప్రమోషన్స్ ఇవ్వకుండాను ఎప్పటికప్పుడు వాళ్ళని పనుల నుంచి చేస్తున్నారంటే కూడాను వీళ్ళు కోపం వస్తుంది, ఆటోమేటిక్గా ఇట్ విల్ లీడ్స్ టు డిస్ప్యూట్. ఓకే, నేను నాన్ ఎకనామిక్ ఇవన్నీ కూడా ఎకనామిక్ కాజెస్. సో ఎకనామిక్ కాజెస్ ఏంటి మనకి, ఫస్ట్ వన్ వేజెస్ అండ్ అలయన్సెస్, బోనస్, లీవ్ విత్ పే అండ్ వర్కింగ్ అవర్స్, వర్కింగ్ కండిషన్స్. క్వశ్చన్ ఎలా వస్తుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎకనామిక్ కాజ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అని అడుగుతారు. ఓకే, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్కి ఎకనామిక్ కాజ్ ఏంటి, వేజెస్ అండ్ అలయన్సెస్, బోనస్, లీవ్ విత్ పే, వర్కింగ్ కండిషన్స్ కావచ్చు, ఇవన్నీ రీట్రెంచ్మెంట్ అండ్ అన్డ్యూ ప్రమోషన్స్. నాన్ ఎకనామిక్ కాజెస్ ఏంటి, సేమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ ఎకనామిక్ కాజ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ నాట్ ఓన్లీ అరైజ్ వెన్ వర్కర్స్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ ఆన్ ఎకనామిక్ గ్రౌండ్స్ బట్ ఆల్సో నాన్ ఎకనామిక్ ఇష్యూస్ మీద కూడా వాళ్ళు డిస్సాటిస్ఫై అవుతారు. అవి ఏంటి అవ్వచ్చు, జాబ్ ఇన్సెక్యూరిటీ ఉన్నా, ఓకే, అండ్ నాన్ రికగ్నైజేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ బై ద మేనేజ్మెంట్. సో ట్రేడ్ యూనియన్స్ కీ రోల్ ప్లే చేస్తాయని మీకు చెప్పాను. ట్రేడ్ యూనియన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో 10,000 మంది పనిచేస్తున్నట్లయితే ఆ 10,000 మంది తరపున మాట్లాడడానికి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే లేకపోతే వాళ్ళ తరపున వాదించడానికి మేనేజ్మెంట్తో ట్రేడ్ యూనియన్స్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. సో ట్రేడ్ యూనియన్స్ అనేవి దే విల్ గివ్ ద ప్రొటెక్షన్ టు ద రైట్స్ ఆఫ్ ద వర్కర్స్. ట్రేడ్ యూనియన్స్ హియర్ గివ్ ద ప్రొటెక్షన్స్ టు ద రైట్స్ ఆఫ్ ద వర్కర్స్. సో ఈ ట్రేడ్ యూనియన్స్ని మేనేజ్మెంట్ రికగ్నైజేషన్ చేయకపోయినప్పుడు, జాబ్ ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు, అవుట్ సైడ్ లీడర్షిప్ పెరిగిపోతూ ఉన్నప్పుడు, ఇంటర్గా అందులోనే యూనియన్ రివెలరీ అయినప్పుడు, ఓకే, అట్రాసిటీస్ ఆర్ అథారిటేటివ్ యాటిట్యూడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ వివక్షత చూపించినప్పుడు, ఇవన్నీ కూడా నాన్ రిడ్రెసల్ ఆఫ్ గ్రీవియన్సెస్, ఇవన్నీ కూడా నాన్ ఎకనామిక్ కాజెస్ అండి. సో సింప్లీ గుర్తుపెట్టుకోండి, నాన్ ఎకనామిక్ కాజెస్ ఏంటి, ఎకనామిక్ కాజెస్ ఏంటి. ఖచ్చితంగా క్వశ్చన్ ఇలా రావచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ ఎకనామిక్ కాజ్ ఫర్ ద ఇండస్ట్రియల్ రిలేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ట్రేడ్ యూనియన్స్ మీకు చెప్పాను, వర్కర్స్ పట్ల వర్కర్స్ ప్రొటెక్షన్ కోసం ఇవి మనకు ఫామ్ అవుతాయి. సో ఎంప్లాయర్స్ అందరూ కూడా ఫీల్ యూనియన్ ఈజ్ అన్ అంబ్రెల్లా అండర్ విచ్ a group of workers use a mob tactics to pressurize the management to accept their illegitimate demands. So sometimes management will not accept the trade unions to recognition. Definitely వాళ్ళు ఏమనుకుంటారు, డివైడ్ అండ్ రూల్ ఫార్ములా పాలసీని అందరూ కలిసికట్టుగా ఉంటే ఎప్పుడైనా సరే దాన్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. అదే సేమ్ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఇండియాలోని వాళ్ళు చేశారో డివైడ్ అండ్ రూల్, ఇండియాని ఏం చేశారు, పార్ట్గా డివైడ్ చేసి వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టి మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. అదేవిధంగా మేనేజ్మెంట్ యొక్క రూల్ కూడా ఏ విధంగా ఉంటుందంటే డివైడ్ అండ్ రూల్. ఈ యూనియన్ అంటే వీళ్ళ పనిచేస్తున్న వర్కర్లందరినీ కూడాను డివైడ్ చేసేసి, ఓకే,
దెన్ రూల్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. అదే వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఒక ట్రేడ్ యూనియన్గా ఫామ్ అయితే మనకే తలనొప్పి అని వీళ్ళు ఫీల్ అవుతారనమాట. అందుకని కొన్ని సందర్భాలు ఏంటంటే ట్రేడ్ యూనియన్ని రికగ్నైజ్ చేయరు. నెక్స్ట్ వన్, జాబ్స్ ఇన్సెక్యూరిటీ. అర్థమైంది కదండి, సింపుల్ అండి ఇవన్నీ కూడాను, టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి అంతే. మనకి which of the following is an economic cause for the industrial relations? Option A, option B, option C, option D. ఓకే, ఆప్షన్ ఏలో వేజ్ అండ్ అలయన్సెస్ ఉన్నాయి, ఆప్షన్ బిలో బోనస్ ఉంది, ఆప్షన్ సిలో జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంది, ఆప్షన్ డిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఎకనామిక్ కాజ్. ఓకే, ఈజ్ నాట్ ఏ ఎకనామిక్ కాజ్. సో ఆప్షన్ సిలో జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంది, ఆప్షన్ డిలో వచ్చేసి మనకి లీవ్ విత్ పేస్ ఉన్నాయి. సో ఇందులో ఎకనామిక్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ 3 దగ్గర ఉన్నాయి. జాబ్ ఇన్సెక్యూరిటీ దగ్గర మనకి ఎకనామిక్ టర్మ్ కాదు, ఇట్ ఈస్ ఏ నాన్ ఎకనామిక్ కాజ్, రైట్. సో జాబ్ ఇన్సెక్యూరిటీ ఇక్కడ ఏంటంటే ప్రపంచం మొత్తం కూడాను జాబ్ ఇన్సెక్యూరిటీ అంటే ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంటుందండి? తక్కువ ఉంటుందా, బాగుంటుందా? హియర్ ప్రపంచం మొత్తం కూడా ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ. ఓకే, నాన్ ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ప్రతి ఒక్క దేశంలో కూడాను ప్రెజెంట్ మేజర్ ఇష్యూగా ఉంది. సో ఇండియాలోని పోవర్టీతో పాటు ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తక్కువే, నాన్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ. అందరికీ జాబ్స్ ఉన్నాయండి? ఒక్క పోస్ట్ గురించి నాకు తెలిసి దగ్గర దగ్గర కొన్ని సందర్భాల్లో 1,00,000 మంది, 10,000 మంది నుంచి 1,00,000 మంది ఒక్క పోస్ట్ గురించి పోటీ పడుతున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోని. సో సీ హౌ, ఓకే, ఎంత మనకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామా ఇండియాలోని. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ టైట్. ఇండియా ఆల్సో ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ because it increases the unemployment rate. Every individual person expect to save some secure employment, right? మనకు జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ పోకుండా ఉండడం కోసం మనం ట్రై చేస్తాం. So everyone expect the job security. If there is no job security, it will lead to the disputes. Similarly, outside leadership. So outside leadership అంటే ఏంటి? మన దగ్గర ఉన్న వాళ్ళే కాకుండాను అవుట్ సైడ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది, దెన్ వర్కర్స్ మీద ప్రెజర్ ఎక్కువైపోతుంది, రైట్. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇట్ విల్ లీడ్స్ ద డిస్ప్యూట్స్. ఇంటర్ యూనియన్ రివెలరీ. ఒక ట్రేడ్ యూనియన్ తీసుకుంటే దానిలోనే మనుషులకి ఏంటారు మల్టిపుల్ యూనియన్స్ రావడము. లైక్ ట్రేడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్కి 1, 2, 3 ట్రేడ్ యూనియన్స్ ఉండడం. ట్రేడ్ యూనియన్ 1, ట్రేడ్ యూనియన్ 2, ట్రేడ్ యూనియన్ 3. ఓకే, సో ఈ ట్రేడ్ యూనియన్స్ మధ్యలోనే ఎప్పటికప్పుడు గొడవలు అవుతూ ఉండడం యూనియన్ రివల్రీ అంటారు దీన్ని. ఓకే, సో దిస్ రివల్రీ విల్ ఎయిడ్స్ టు మేనేజ్మెంట్కి అడ్వాంటేజ్. ట్రేడ్ యూనియన్స్ మధ్యలో గొడవలు వస్తే అది ఎవరికి అడ్వాంటేజ్? మేనేజ్మెంట్కి అడ్వాంటేజ్. బట్ ఇక్కడ ఎవరు నష్టపోతారు? వర్కర్స్ నష్టపోతారు. ఏ వర్కర్ అయితే ఎందుకంటే వర్కర్స్ హ్యావ్ టు బి రిజిస్టర్డ్ ఇన్ ట్రేడ్ యూనియన్స్. ఓకే, ట్రేడ్ యూనియన్ 1 ట్రేడ్ యూనియన్స్లో రిజిస్టర్ అవ్వాలి. సో ఒక ఆర్గనైజేషన్లో ఇన్ కేసు 2-3 ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, వాటి మధ్యలోని గొడవలు వస్తున్నాయి అంటే అది ఇట్ విల్ లీడ్స్ టు, ఎందుకంటే మనకి ఇక్కడ డిస్ప్యూట్ అనేది నాట్ ఓన్లీ బిట్వీన్ ఎంప్లాయర్ అండ్ వర్కర్, డిస్ప్యూట్ బిట్వీన్ ద వర్కర్ అండ్ వర్కర్ ఆల్సో. ఓకే, వర్కర్స్ అండ్ వర్కర్స్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వన్, autocratic or authoritarian attitude of management. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్టివిటీని పెంచడం కోసం ఆధునికీకరణం చేస్తున్నారు, అంటే మోడర్నైజేషన్ చేస్తున్నారు. మోడర్నైజేషన్ చేయడం అంటే ఏంటి? కొత్తగా వస్తువులని, మిషనరీస్ని, కొత్త న్యూ టెక్నాలజీని, మిషనరీస్ని యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే 100 మంది చేయాల్సిన పనిని ఈ ఒక్క మిషనరీ ఒక రోజులో చేస్తుంది అనమాట. సో ఈ 100 మంది పని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిషన్ చేసేస్తుంది. సో మిషన్ రన్ చేయడానికి ఒక పర్సన్ ఉంటే సరిపోతుంది. సో దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? వర్కర్స్ నష్టపోతున్నారు. సో మోడర్నైజేషన్ ఈజ్ ఇంటర్ప్రెటెడ్ బై ద వర్కర్స్ టు బి టాక్టిక్ అండ్ రెడ్యూస్ ద మ్యాన్ పవర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఆటోమేటికలీ ఇక్కడ ఎవరికి కోపం వస్తుంది? హూ విల్ అగ్రీడ్ పర్సన్స్ హియర్? వర్కర్. బికాస్ మోడర్నైజేషన్ చేయడం వల్ల ఇట్స్ ఎ గుడ్ థింగ్, ప్రొడక్షన్ పెరుగుతుంది, బట్ ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అనదర్ నాన్ ఎకనామిక్ కాజ్, autocratic ఆర్ అథారిటేరియన్ యాటిట్యూడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ నాన్ రిడ్రెసల్ ఆఫ్ గ్రీవియన్సెస్. ఇక్కడ ఏవైతే వాళ్ళకి ఉంటాయో వర్కర్స్కి ఉన్నటువంటి రిడ్రెసల్ గ్రీవియన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టించుకోకపోవడం అనమాట. వాళ్ళు డిమాండ్ చేస్తారు, మాకు రూమ్స్ని ప్రొవైడ్ చేయండి, లేకపోతే మాకు వాటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయండి, లేకపోతే మాకు ఏదైనా గ్రీవియన్సెస్ అంటే ఏదో ఒకటి సంథింగ్ మనోవేదనకి సంబంధించింది.
ఆ వాటిని ఇన్ కేసు మేనేజ్మెంట్ తిరస్కరించిన ఎడల అగైన్ మళ్ళీ వర్కర్కి అండ్ ఎంప్లాయ్మెంట్కి కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఎకనామిక్ కాజెస్ విల్ లీడ్స్ టు ద economic and non-economic causes will lead to the problem, will lead to the dispute between the employer and worker. Now దానివల్ల కలిగే పరిణామాలంటే అదే ఇంపాక్ట్. ఆల్రెడీ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అన్రెస్ట్, అన్నెసెసరీ టెన్షన్స్ అనేవి వస్తాయి, ప్రాఫిట్ లాస్ అవుతాము, ప్రొడక్షన్ పడిపోతుంది, దెన్ ఎవ్రీథింగ్ ఎకనామిక్ లాస్ వస్తుంది. ఇండస్ట్రీ విల్ లాస్ ద ఎకనామిక్ డిప్రెషన్, ఇండస్ట్రీ దాని యొక్క ఇమేజ్ని కోల్పోతుంది, అండ్ ఆల్సో పూర్ పర్సన్ గెట్స్ పూర్. Right, next one. So this is about impact, consequences and the causes of industrial disputes. Now come to the strikes point. Strike ante enti, it is a temporary cessation of the work by a group of employees in order to express their grievances or to enforce the demand concerning changes in work conditions. So ikkada cessation ante enti, విరమణ అంటే వాళ్ళు వర్క్ చేయకుండా టెంపరీగా విరమించుకుంటారనమాట. సో స్ట్రైక్ డెఫినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో 1947లో సెక్షన్ 2Qలో, ఓకే, సెక్షన్ 2Kలో డిస్ప్యూట్ గురించి ఉంది, సెక్షన్ 2Qలో స్ట్రైక్ గురించి డెఫినేషన్స్ ఉన్నాయి. ఓకే, స్ట్రైక్ ఈజ్ అ టెంపరీ సెసేషన్ ఆఫ్ వర్క్ బై ఏ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్. కలిసికట్టుగా కొంతమంది ఎంప్లాయీస్ కలిసి విరమించుకుంటే వాళ్ళు పని చేయకుండా దానిని స్ట్రైక్ అని అంటారు. Okay, same cessation of the work by body of persons employed in an industry acting in combination or concerned of refusal under a common understanding of a number of persons who have been so employed to continue to work or to accept the employment. Okay, so same thing, కలిసికట్టుగా కొంతమంది పర్సన్స్ ఎవరైతే ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో ఒక కామన్ అండర్స్టాండింగ్తో వర్క్ చేయకుండా విరమించుకుంటే దాన్ని ఏమంటారు, స్ట్రైక్ అంటారు. సో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ మనకి స్ట్రైక్స్, లాకౌట్స్ ఉంటాయండి. స్ట్రైక్స్ ఉంటాయి అండ్ లాకౌట్స్ ఉంటాయి. ఈ స్ట్రైక్స్లో మనకి ప్రైమరీ స్ట్రైక్స్, సెకండరీ స్ట్రైక్స్ అని ఉంటాయి అండ్ అదర్స్. ఓకే, లాకౌట్ అనేది మేనేజర్స్ చేసేది, అంటే మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ చేసేది లాకౌట్స్. ఆ ఇండస్ట్రీలో పనిచేసినటువంటి వర్కర్స్ చేస్తే దాన్ని స్ట్రైక్ అంటారు. సో స్ట్రైక్లో మనకి ప్రైమరీ స్ట్రైక్, సెకండరీ స్ట్రైక్ అని ఉంటాయి అండ్ అదర్స్. ప్రైమరీ స్ట్రైక్లో మనకి స్టే అవే స్ట్రైక్స్, సిట్ డౌన్, వెరీ ఇంపార్టెంట్, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మేక్ ఏ నోట్ డౌన్. గేరో స్ట్రైక్స్, lightning or character strikes, picketing or boycott, token or protest, work to rule, go slow, sit down or pen down, tool down and stay away strikes. And next secondary strikes, sympathy strikes. Okay na, secondary strikes are nothing but sympathy strikes. And next others, general, particular, political and band. Okay, band. Now come to the point, first one, stay away with strike. Types of strikes here. Go slow. What is there? Go slow. Go slow does not amount to strike, but it is a serious case of misconduct. Okay na, so go slow, it does not amount to strike. It's strike లాగా అనిపించదు కానీ, ఓకే, ఇట్ డస్ నాట్ అమౌంట్ టు స్ట్రైక్, అంటే పనిని విరమించుకున్నట్టు కాదు కానీ, బట్ ఇది సీరియస్ కేస్ ఆఫ్ మిస్కండక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ హంగర్ స్ట్రైక్లో ఎలా ఉంటుంది అంటే ఫాస్ట్ ఆన్ టు, అంటే నిరాహార దీక్ష అని అంటారు. సమ్ వర్కర్స్ మే రిజోర్ట్ టు ఫాస్ట్. ఓకేనా, ఏం తినకుండా వాళ్ళు ఎక్కడైతే ఇండస్ట్రీ ఉంటుందో ఇండస్ట్రీ ముందు నిరాహార దీక్ష చేస్తారనమాట, నియర్ ద ప్లేస్ ఆఫ్ వర్క్ ఆర్ రెసిడెన్స్ ఆఫ్ ద ఎంప్లాయీ. దట్ ఈస్ హంగర్ స్ట్రైక్. అండ్ నెక్స్ట్ లైటనింగ్ ఆర్ వైల్డ్ క్యాట్ స్ట్రైక్. సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ వైల్డ్ క్యాట్ స్ట్రైక్ అని, లేకపోతే ఒక డెఫినేషన్ వాట్ ఈస్ ది స్ట్రైక్ అని అడుగుతారు క్వశ్చన్స్లో. సో లైటనింగ్ ఆర్ వైల్డ్ క్యాట్ స్ట్రైక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ అన్అఫీషియల్ స్ట్రైక్. ఓకే, అఫీషియల్ స్ట్రైక్ కాదు. సో నార్మల్గా వచ్చినటువంటి ఇండస్ట్రియల్ రిలేషన్స్, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ బట్టి స్ట్రైక్ చేయాలి అంటే ముందుగుండా పర్మిషన్ తీసుకోవాలా వద్దా, ముందుగుండా నోటీస్ ఇవ్వాలా వద్దా? ఓకే, నాకు కామెంట్స్లో చెప్పండి, క్వశ్చన్స్కి ఆన్సర్స్ కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ పర్మిషన్ ఉండాలా లేదా? ఇంతకు ముందు స్ట్రైక్స్ చేయాలంటే కేవలం ఎవరైతే పబ్లిక్ వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే చెప్పాలి. ప్రెజెంట్ ఇప్పుడు అందరూ కూడాను స్ట్రైక్ చేయాలి అనుకుంటే ముందుగా నోటీస్ ఇవ్వాలి. అది ఎన్ని డేస్ ముందుగా నోటీస్ ఇవ్వాలి, అది ఎంతవరకు వాల్యూ ఉంటుంది అనేది నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, ఏ స్ట్రైక్ నాట్ శాంక్షన్డ్ బై ద యూనియన్.
ఓకే, దానిని ఏదైతే స్ట్రైక్ అనేది మనకి యూనియన్లో శాంక్షన్ కాదో దాన్ని అన్అఫీషియల్ స్ట్రైక్ అంటారు, దాన్ని వైల్డ్ క్యాట్ స్ట్రైక్ అంటారు. సచ్ స్ట్రైక్స్ అక్కర్ ఇన్ ద వైలేషన్ ఆఫ్ నో స్ట్రైక్ ప్లెడ్జ్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్ అగ్రిమెంట్స్. ఓకేనండి, మనందరికీ ఒక ట్రేడ్ యూనియన్ ఉంటుంది కదా, ట్రేడ్ యూనియన్లో మనం అనుకుంటాం అనమాట, ఇది సరే మనం స్ట్రైక్ చేద్దాము అని. ట్రేడ్ యూనియన్ దానికి యాక్సెప్ట్ చెప్పాలి. ట్రేడ్ యూనియన్ యాక్సెప్ట్ చేయకపోయిన ఎడల దానిని ఏమంటారు, వైల్డ్ క్యాట్ స్ట్రైక్ లేదా లైటనింగ్ స్ట్రైక్ అని అంటారు. స్టే ఇన్ నెక్స్ట్ పాయింట్, స్టే ఇన్, సిట్ డౌన్, పెన్ డౌన్ ఆర్ టూల్ డౌన్ స్ట్రైక్. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. స్టే ఇన్, sit down, pen down, tool down strike. In all such cases, the workmen after taking their seats refuse to work by their combination. So simply strike అనేది అంటే వాళ్ళు వర్క్ చేయకుండా సింప్లీ ఉన్న పాలనగా వాళ్ళు కూర్చుండిపోతారు అనమాట ఆర్గనైజేషన్ ముందు. ఓకే, ఆర్గనైజేషన్ ముందు భోజనం చేయకుండా నిరాహార దీక్షలు చేస్తే దాన్ని హంగర్ స్ట్రైక్ అంటారు. సింపుల్గా వర్క్మెన్స్ ఆఫ్టర్ టేకింగ్ దేర్ సీట్స్ జస్ట్ రెఫ్యూజ్ టు వర్క్ చేయకుండా రెఫ్యూజ్ చేస్తే దాన్ని ఏమంటారు, స్టే ఇన్, సిట్ డౌన్, పెన్ డౌన్, టూల్ డౌన్ స్ట్రైక్. ఓకేనా. అండ్ నెక్స్ట్ సింపాథిక్ స్ట్రైక్. సో మనకి స్ట్రైక్స్లో 2 టైప్ స్ట్రైక్స్ ఉన్నాయి, ప్రైమరీ స్ట్రైక్, సెకండ్ వన్ సింపాథిక్ స్ట్రైక్. సింపాథిక్ స్ట్రైక్ ఏంటి, సెషన్ ఆఫ్ వర్క్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ ద డిమాండ్ వర్క్మెన్ బిలాంగింగ్ టు దేర్ ఎంప్లాయర్. ద మేనేజ్మెంట్ కెన్ టేక్ డిసిప్లినరీ యాక్షన్స్ ఫర్ ద యాబ్సెన్స్ ఆఫ్ వర్క్మెన్. సో దాన్ని సింపాథిక్ స్ట్రైక్ అని అంటారు. అంటే ఇక్కడ స్ట్రైక్ అంటే ఏంటి, వర్క్ చేయకుండా విరమించుకోవడం. అలా చేస్తే ఇక్కడ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారు. డిసిప్లినరీ అండ్ గ్రీవియన్సెస్ మనకి నెక్స్ట్ చాప్టర్, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా డీటెయిల్గా. డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారనమాట వర్క్మెన్ మీద, బికాస్ వాళ్ళు యాబ్సెంట్ అయ్యారు, వర్క్ చేయకుండా స్ట్రైక్ చేస్తున్నారు అని, యాబ్సెంట్ అయ్యారని చెప్పి మేనేజ్మెంట్ విల్ టేక్ ద డిసిప్లినరీ యాక్షన్స్ ఆన్ వర్క్మెన్. దట్ ఈస్ సింపాథెటిక్ స్ట్రైక్ అంటారు, సింపాథెటిక్ స్ట్రైక్. అండ్ నెక్స్ట్ ఎకనామిక్ స్ట్రైక్. ఇన్ దిస్ నెక్స్ట్ టైప్ ఆఫ్ స్ట్రైక్ అండి ఎకనామిక్ స్ట్రైక్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ స్టాప్ ద వర్క్ టు ఎన్ఫోర్స్ దర్ ఎకనామిక్ డిమాండ్స్ సచ్ as ఇంక్రీజ్ ఇన్ వేజెస్, బోనస్, అదర్ బెనిఫిట్స్. సో మాకు వేజెస్ని ఇంక్రీజ్ చేయండి, మాకు బోనస్ని ఇవ్వండి, లేకపోతే వేజెస్ రిలేటెడ్కి సంబంధించి, ఎకనామిక్ టర్మ్స్కి సంబంధించి, ఎకనామిక్ డిమాండ్స్కి సంబంధించి ఏమైనా స్ట్రైక్స్ చేస్తే దాన్ని ఎకనామిక్ స్ట్రైక్స్ అని అంటారు. అర్థమైంది కదండి. ట్రేడ్ యూనియన్లో ఉండే మెంబర్స్ ఎకనామిక్ డిమాండ్స్ ఇస్తే, అంటే వేజెస్ ఇంక్రీజ్ చేయమని కానీ, బోనస్లు ఇవ్వమని కానీ, ఎకనామిక్ సంబంధించిన ఆర్థిక పరమైనటువంటి వాటికి సంబంధించి వాళ్ళు డిమాండ్స్ ఇచ్చుకొని స్ట్రైక్ చేసే దాన్ని ఎకనామిక్ స్ట్రైక్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ జనరల్ స్ట్రైక్. జనరల్ స్ట్రైక్ మీన్స్ స్ట్రైక్ బై ద మెంబర్స్ ఆఫ్ ఆల్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద యూనియన్ ఇన్ ఎ రీజియన్ ఆర్ అన్ ఇండస్ట్రీ. సో ట్రేడ్ యూనియన్లో ఉండే అందరూ strike by all or most of the union members in region or an industry. It may strike of all or most of the union in the region or an same thing. అందరూ పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఏమంటారు, జనరల్ స్ట్రైక్ అని అంటారు. లాకౌట్, ఇట్ ఈస్ డిక్లేర్డ్ బై ద ఎంప్లాయీస్. ఓకే, సో వర్కర్స్ పని చెప్పడం కోసం, అంటే వర్కర్స్ని కంట్రోల్ చేయడం కోసం ఎంప్లాయర్స్ యూజ్ చేసేది లాకౌట్స్. టు పుట్ ఎ ప్రెజర్ ఆన్ దేర్ వర్కర్స్, ఇట్ ఈస్ టు యాక్ట్ అండ్ ద పార్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ టు క్లోజ్ డౌన్ ద ప్లేస్ ఆఫ్ వర్క్ అంటిల్ ద వర్కర్ అగ్రీ టు ద రెజ్యూమ్ ద వర్క్ ఆన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ స్పెసిఫైడ్ బై ద ఎంప్లాయీస్. ఓకే, సో ఇన్ కేస్ ఇలా చేస్తే వీళ్ళకి ఇలా కాదని చెప్పి లాకౌట్ పెట్టేసి మొత్తంగా ఆర్గనైజేషన్ని, ఆ ఇండస్ట్రీని బంద్ చేస్తారు, క్లోజ్ డౌన్ ద ప్లేస్ ఆఫ్ వర్క్. ఓకే, మా టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు ఒప్పుకుంటే వర్క్లోకి వస్తే రండి, లేదంటే అంతవరకు ఇండస్ట్రీ క్లోజ్లో ఉంటుంది. దట్ ఈజ్ లాకౌట్. అండ్ నెక్స్ట్ వన్ లే ఆఫ్ అంటే ఏంటంటే, మన ఇప్పుడు వర్క్ మీరు చేయడానికి వెళ్ళిపోయారు, బట్ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేయలేదు, పవర్ ప్రొవైడ్ చేయకపోవడం, రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేయకపోయినా, లేకపోతే వాటర్ కావాలనుకోండి, వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా, వాటిని ఏమంటారంటే దాన్ని లే ఆఫ్ అంటారు. లే ఆఫ్ మీన్స్ ఫెయిల్యూర్, రిఫ్యూజల్ ఆర్ ఇనిబిలిటీ ఆఫ్ ఎన్ ఎంప్లాయర్, షార్టేజ్ ఆఫ్ పవర్ ఉన్నా, రా మెటీరియల్స్ షార్టేజ్ ఉన్నా, ఆర్ అక్యుమిలేషన్ ఆఫ్ ద స్టాక్స్, ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద మిషనరీ బ్రేక్ డౌన్ అయిపోయినా, అంటే మిషనరీ పని చేయకుండా ఉన్నా, ఇవన్నీ కూడాను దీంతో వర్క్మెన్కి సంబంధం లేదు. వర్కర్ వెళ్ళాడు వర్క్ చేయడానికి, బట్ మిషనరీ రెడీగా లేదు, తను ఏం చేస్తాడు? సో ఫర్ ఎనీ అదర్ రీజన్ నాట్ టు గివ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ టు ద వర్క్మెన్, దట్ ఈస్ లే ఆఫ్. ఓకే, నాట్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ టు ద వర్క్మెన్ బికాస్ ఆఫ్ మిషనరీ బ్రేక్ డౌన్ అవడం వల్ల, కానీ బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ రా మెటీరియల్స్, బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ పవర్, ఏం జరుగుతుంది? వర్క్మెన్కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. దట్ ఈజ్ లే ఆఫ్. సో ఏమంటే లాకౌట్, లే ఆఫ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? సో ఇవి రెండు కూడాను
వర్క్మెన్కి ఎంప్లాయ్మెంట్ రాకుండాను ఎంప్లాయర్ చేసేవి. ఓకే, నెక్స్ట్ రీట్రెంచ్మెంట్ అంటే టర్మినేషన్ ఆఫ్ ద సర్వీసెస్, అంటే విధుల నుండి తొలగించడము ఆఫ్ ఎ వర్క్మెన్ ఫర్ ఎనీ రీజన్ బై ద ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ ద్వారా తన దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్ని విధుల నుంచి తొలగించడం, దాన్ని ఏమంటారు రీట్రెంచ్మెంట్. విధుల నుండి తను చేస్తున్నటువంటి పనుల నుండి తొలగించిన ఎడల దాన్ని రీట్రెంచ్మెంట్ అని అంటారు. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద వాలంటరీ రిటైర్మెంట్ ఆఫ్ ద వర్క్మెన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తన యొక్క వర్క్ 40 years చేయాలనుకోండి, జస్ట్ లైక్ 20 years వర్క్ చేసిన తర్వాత తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. వాలంటరీ రిటైర్మెంట్ అంటే 40 ఏళ్ళకి తను రిటైర్మెంట్ అవుతాడు. సరే, ముందుగుండానే 20 ఏళ్ళకి ముందుగుండానే, లేకపోతే 10 ఏళ్ళు ముందుగుండానే 30 ఏళ్ళు వర్క్స్ చేసిన తర్వాత, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఓకేనా, ఎవరు 40 ఏళ్ళు వర్క్ చేయరు. ఓకే, సో హియర్ ముందుగుండానే తన పదవి విరమణ కాలం ముగియకుండా తను విధుల నుండి తప్పుకుంటే దాన్ని వాలంటరీ రిటైర్మెంట్ అంటారు. సో రీట్రెంచ్మెంట్ ఈజ్ నాట్ ఏ వాలంటరీ రిటైర్మెంట్. నెక్స్ట్ గేరోస్ మీన్స్ వాట్, వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోని గేరోస్ మీద కానీ, లే ఆఫ్ మీద కానీ, రీట్రెంచ్మెంట్ మీద, బాయ్కట్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో ఇట్ డినోట్స్ కలెక్టివ్ యాక్షన్ బై ద వర్కర్స్ విచ్ మెంబర్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ విల్ బి ఇంప్రిజన్డ్ బై దెమ్. సో ఇన్ కేస్ ఎవరైనా కొంతమంది వర్కర్స్ని ఇంప్రిజన్మెంట్ చేశారంటే జైల్లో పెట్టారనుకోండి, వాళ్ళు ఏదైనా పర్టికులర్ యాక్షన్ తీసుకుంటే వర్కర్స్ టువర్డ్స్ ద మేనేజ్మెంట్, దట్ ఈస్ గేరోస్. Picketing means when workers are discussed or certain men to the factory gates, it is called a picketing. It is perfectly legal. Okay, it is true whether strike is illegal or not as per Gandhi. Okay, whether strike is illegal or not as per Gandhi and present IR code. Now picketing is a completely legal one, perfectly legal one. That means just factory gates mundu nilabadi untaru. Okay, picketing ఎందుకు, పబ్లిక్ యొక్క అటెన్షన్ని డ్రా చేయడం కోసం, పబ్లిక్ యొక్క దృష్టిని వాళ్ళ వైపు మళ్లించుకోవడం కోసం ఫ్యాక్టరీ గేటుల ముందు ధర్నాలు చేస్తారనమాట. దాన్ని పికెటింగ్ అంటారు. ఓకే, when workers are disputed a certain man at the work factory gates, it is called as a picketing. It is perfectly legal one and also it draw the attention of the public. Next, boycott. The workers may decide to boycott the company by not using its products. It affects marketability of its products. So boycott చేయడం అంటే ఏంటి, మనం స్వతంత్ర పోరాటంలోని బ్రిటిష్ వాళ్ళ యొక్క గూడ్స్ని యూజ్ చేయకుండా వాడకూడదు అని చెప్పేసి మన యొక్క గూడ్స్నే, దేశంలోని తయారైన గూడ్స్నే యూజ్ చేయండి, బ్రిటిష్ యొక్క గూడ్స్ని యూజ్ చేయకండి, బాయ్కట్ చేయండి అని చెప్పాం. ఏంటా ఉద్యమము, నాన్ కోఆపరేషన్ మూమెంటేనా, రైట్? సో ఇలా గూడ్స్ని యూజ్ చేయకుండాను బాయ్కట్ చేయమంట. వర్కర్స్ మే డిసైడ్ టు బాయ్కట్ ద కంపెనీ బై నాట్ యూజింగ్ ఇట్స్ ప్రొడక్ట్స్. సో కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని యూజ్ చేయకుండా కంపెనీని బాయ్కట్ చేయడాన్ని బాయ్కట్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్ట్రైక్స్ అండి, రైట్? నౌ గవర్నమెంట్ మిషనరీ ఏది ఉంది. సో ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి, ఎవరికి వీళ్ళు వర్కర్కి మధ్యలోనే, ఎంప్లాయర్కి మధ్యలోనే, ఎంప్లాయర్కి వర్కర్కి మధ్యలోనే. సో ఎవరు దీన్ని సాల్వ్ చేస్తారు అంటే గవర్నమెంట్. ఓకే, అండ్ ద థర్డ్ పార్టీ ఆఫ్ ద ఐఆర్ ఈజ్ గవర్నమెంట్ మిషనరీ. సో ఏంటంటే అనుకున్నాయి, మీకు ఇంతకుముందు చెప్పాను, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మీడియేషన్ చేస్తారు, అంటే ఇద్దరి మధ్యలోని లావాదేవీలను తీసుకొస్తారు. దెన్ కన్సలేషన్ ఆఫీసర్ ఉంటారు, వాలంటరీ ఆర్బిట్రేషన్ జరుగుతుంది, జ్యూరిస్డిక్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేబర్ కోడ్స్ పెడతారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ మనకు చెప్పినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ టాపిక్. ఓకే, ఇఫ్ యూ రిమెంబర్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ వాలంటరీ ఆర్బిట్రేషన్ కానీ కంపల్సరీ ఆర్బిట్రేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో వేరియస్ మెథడ్స్ అండ్ మిషనరీస్ దట్ ఆర్ అండర్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కెన్ యాక్ట్ యాజ్ క్లాసిఫైడ్ అండర్ కన్సలేషన్, ఆర్బిట్రేషన్, అడ్జుడికేషన్. కన్సలేషన్లో మనకి వర్క్ కమిటీ, కన్సలేషన్ ఆఫీసర్ ఉంటారు, బోర్డ్ ఆఫ్ ప్రెజెంట్ యాజ్ పర్ కోడ్ ఆన్ ఐఆర్ ప్రకారం వీ హ్యావ్ ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్. ఓకే, ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ న్యూ అపాయింట్మెంట్. నౌ కన్సలేషన్లో మనకి వర్క్స్ కమిటీ, కన్సలేషన్ ఆఫీసర్, బోర్డ్ ఆఫ్ కన్సలేషన్, ఆర్బిట్రేషన్లో మనకి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ, అడ్జుడికేషన్లో లేబర్ కోర్ట్స్, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్, నేషనల్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. నౌ లెట్ us see వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. వర్క్స్ కమిటీ నేను మీకు ప్రీవియస్ చాప్టర్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఓకే, నో నీడ్ దిస్ వర్క్స్ కమిటీ. కన్సలేషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ మీడియేషన్. సో ఇక్కడ మీడియేషన్ అంటే ఏంటి, మధ్యవర్తిత్వం. ఓకేనా, మధ్యవర్తిత్వం అంటే తెలుసు కదా. సో ఈ ఫస్ట్ కన్సలేషన్ ద్వారా సాల్వ్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఎంప్లాయర్కి అండ్ వర్కర్కి మధ్యలో ఇన్ కేస్ అనుకుంటే
కన్సలేషన్ ద్వారా సాల్వ్ అవుతుందేమో చూద్దాం. అదర్వైజ్ కాకపోతే అప్పుడు కన్సలేషన్ ఆఫీసర్ అండ్ దెన్ అదే కన్సలేషన్ అంటే మనకు కన్సలేషన్ ఆఫీసర్ బోర్డ్ ఆఫ్ కన్సలేషన్ ఉంటుంది. దెన్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి వెళ్ళి దెన్ ట్రిబ్యునల్స్కి వెళ్తారు ఇన్ కేస్ మ్యాటర్ కన్సలేషన్లో మనకి సెటిల్ కాకపోతే, రైట్. సో ఈ మీడియేషన్ ద్వారా మనకి జరుగుతుందండి. సో మనకి యాజ్ పర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రకారము గవర్నమెంట్ ఏంటంటే బోర్డ్ ఆఫ్ కన్సలేషన్ ద్వారా కన్సలేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేయొచ్చు. ప్రొవైడ్స్ ఫర్ కన్సలేషన్, ఈ మధ్యవర్తిత్వం కోసము ఇక్కడ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే ఉందండి. ఓకే, జస్ట్ సో కన్సలేషన్ కోసం ఏంటంటే కనుక ఇట్ కెన్ బి యూటిలైజ్డ్ ఎయిదర్ విత్ అపాయింటింగ్ కన్సలేషన్ ఆఫీసర్ని పెర్మనెంట్ బేసిస్ మీద అపాయింట్ చేయొచ్చు అండ్ లిమిటెడ్ పీరియడ్లో అపాయింట్ చేయొచ్చు బై కాన్స్టిట్యూటింగ్ బోర్డ్ ఆఫ్ కన్సలేషన్, రైట్. అండ్ దిస్ కాన్సలేషన్ మిషనరీ కెన్ టేక్ ఏ నోట్ ఆఫ్ ద డిస్ప్యూట్. సో ఈ కాన్సలేషన్ మిషనరీ ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కన్సలేషన్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు, ఓకేనా. మీరు సమ్ ఎక్స్ అండి, మిమ్మల్ని కన్సలేషన్ ఆఫీసర్గా అపాయింట్ చేసింది గవర్నమెంట్, ఓకే. సో ఒక ఇద్దరి మధ్యలోనే గొడవ వచ్చింది. నవ్వు మీరు ఏం చేయాలి, ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద నోట్ ఫ్రమ్ ద డిస్ప్యూట్. ఆ డిస్ప్యూట్ ఈ నోట్ తీసుకోవాలి. మిషనరీ కెన్ టేక్ ఎ నోట్ ఆఫ్ ద డిస్ప్యూట్ ఆర్ అప్రహెండ్ ద డిస్ప్యూట్ ఎయిదర్ ఇట్స్ ఓన్ ఆర్ వెన్ అప్రోచ్డ్ బై ఎయిదర్ పార్టీ, ఓకే. కన్సలేషన్ ఆఫీసర్ డైరెక్ట్గా అయినా డిస్ప్యూట్ని ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదా ఇక్కడ డిస్ప్యూట్ అవుతుంది అని ఎవరైనా ఒక పర్సన్ డైరెక్ట్గా కన్సలేషన్ ఆఫీసర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకే. దట్ ఈస్ ద థింగ్ హియర్. కన్సలేషన్ ఆఫీసర్ అప్రహెండెడ్ ద డిస్ప్యూట్ ఎయిదర్ ఆన్ ఇట్స్ ఓన్, ఓకే. ఈ కన్సలేషన్ ఆఫీసర్ డైరెక్ట్గా తన ఓన్ అంటే పేపర్లో చదివి సంథింగ్ ఎలాగైనా తెలుసుకొని అవుట్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఏంటంటే కనుక డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు, లేదా సమ్ అదర్ పర్సన్ ఐదర్ పార్టీ ఎవరైనా సరే ఈ పార్టీ కానీ కన్సలేషన్ ఆఫీసర్ని అప్రోచ్ కావచ్చు, రైట్. సో ఇక్కడ మనకి ఏంటి 14 days ఇన్ ద కేస్ ఆఫ్ వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ ద ప్రొసీడింగ్స్. రిమెంబర్ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947, ఓకే. జస్ట్ రివ్యూ అయినట్టుగా ఉంటుంది, మనకి రివైజ్ అయినట్టుగా ఉంటుంది. విత్ ఎ వ్యూ టు ఎక్స్పెక్టింగ్ ద కన్సలేషన్ ప్రొసీడింగ్స్ చూసుకుంటే టైమ్ లిమిట్ హ్యావ్ బీన్ ప్రిసైడెడ్ హౌ మెనీ డేస్, 14 days. See here 14 days, 1 minute. So how many days proceedings చేయబడి 14 days in the case of consolation officer and 2 months in the case of board of consolation. So consolation officer, మీరు consolation officer కదా, సో మీ దగ్గరికి వస్తే 14 daysలో ప్రొసీడింగ్స్ జరగాలి. అదర్వైజ్ 2 months ఎక్కడికి బోర్డ్ ఆఫ్ కన్సలేషన్ అయితే 2 months టైం అండి, ఓకే. రిమెంబర్ దీస్ 2 వెరీ ఇంపార్టెంట్. ప్రొసీడింగ్స్ 14 రోజుల్లో కన్సెషన్ ఆఫీస్ దగ్గర జరగాలి. 2 months వితిన్ 2 months ఇన్ ద కేస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కన్సెషన్. సెటిల్మెంట్ అరైవ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ కన్సెషన్ ఇస్ బైండింగ్ ఫర్ సచ్ పీరియడ్ యాజ్ మే బీ అగ్రీడ్ అపాన్ బిట్వీన్ ద పార్టీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months, ఓకే. బైండింగ్ అంటే రివోక్డ్ బై ఎయిదర్ అ పార్టీ. సో ఇక్కడ ద యాక్ట్ ప్రొహిబిట్స్ ద స్ట్రైక్ అండ్ లాక్అవుట్స్ డ్యూరింగ్ ద, మీకు ఇంతకుముందు చెప్పాను, ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు స్ట్రైక్స్ లాక్అవుట్స్ జరగచ్చా, జరగకూడదు. ఆఫ్టర్ ఆర్ బిఫోర్ 7 days ఆఫ్ దట్ సచ్ ప్రొసీడింగ్స్. సో కన్సలేషన్ ఆఫీసర్ దగ్గర కానీ బోర్డ్ ఆఫ్ కన్సలేషన్ దగ్గర కానీ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉండేటప్పుడు ముందుగుండా 7 రోజులు, ఆ తర్వాత 7 రోజులు అంటే వాళ్ళు డిస్ప్యూట్కి సంబంధించి అవార్డు ఇచ్చిన తర్వాత కూడా 7 days ఎలాంటి స్ట్రైక్స్ కానీ లాకౌట్స్ కానీ జరగకూడదు. సో ఇక్కడ చూడండి, సివిల్ కోర్టుకి ఏ విధంగా అయితే పవర్స్ ఉంటాయో అదేవిధంగా కన్సలేషన్ ఆఫీసర్కి సేమ్ రైట్స్ ఉంటాయి. నేను మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే కన్సలేషన్ ఆఫీసర్ మీకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947లో ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆల్రెడీ, ఓకే. సో జస్ట్ ఓవర్లుక్ చూడండి, సివిల్ కోర్ట్ ఏ విధంగా పవర్స్ ఉంటాయో అవే పవర్స్ కన్సలేషన్ ఆఫీసర్కి ఉంటాయి. సో ఇక్కడ లా బట్టి కన్సలేషన్ ఆఫీసర్ని ఎవరు అపాయింట్ చేస్తారో గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, ఓకే. బోత్ ద పార్టీస్ని కన్సలేట్ చేయడం కోసం, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ని అరైజ్ అయితే వాటిని సెటిల్ డౌన్ చేయడం కోసం, మధ్యవర్తిత్వం చేయడం కోసం కన్సలేషన్ ఆఫీసర్ని ఎవరు నియమిస్తారండి, గవర్నమెంట్ నియమిస్తుంది, ఓకే. సో నౌ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ప్రెజెంట్ కోడ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కన్సలేషన్ ఆఫీసర్ ఉన్నారా లేరా, అది, ఓకే. సీ దట్ క్వశ్చన్, చెక్ ద ఆన్సర్, ఓకే. నౌ బోర్డ్ ఆఫ్ కన్సలేషన్ చూసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ కన్సలేషన్ ఆఫీసర్ ఫెయిల్స్, ఓకేనా. కన్సలేషన్ ఆఫీసర్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, నెక్స్ట్ ఆ ప్రొసీడింగ్స్ ఎక్కడికి వెళ్తాయి, టు రిజాల్వ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద పార్టీస్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డిస్క్రిషన్ అపాయింట్ బోర్డ్ ఆఫ్ కన్సలేషన్ని ఏర్పాటు చేస్తుంది. సో బోర్డ్ ఆఫ్, ఎప్పుడైతే బోర్డ్ అన్నారో కొంతమంది మనుషులు అంటే కొంతమంది పర్సన్స్ అందులో మనకి ఉంటారు. ఎంతమంది, ఇట్ ఈస్ ఎ త్రిపార్టీ బాడీ. బోర్డ్ ఆఫ్ కన్సలేషన్ ఈజ్ ఎ త్రిపార్టీ బాడీ, BOC ఈజ్ ఎ త్రిపార్టీ బాడీ. సో అండ్ ad hoc బాడీ, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ చైర్మన్ అండ్ 2 or 4 అదర్ మెంబర్స్ ఉంటారు మనకి. బోర్డ్ ఆఫ్ కన్సలేషన్లో మనకి చూడండి, కన్సలేషన్ ఆఫీసర్ దగ్గర 14 days లోపు తను ప్రొసీడింగ్స్ చేయాలి కదా. ఇన్ కేస్ అక్కడ మిషనరీ ఫెయిల్ అయితే, సరైన ఏమంటారు
సొల్యూషన్ రాకపోతే ఎక్కడికి వెళ్తుంది ఆ టాపిక్? ఆటోమేటిక్గా బోర్డ్ ఆఫ్ కన్సల్టేషన్ దగ్గరికి ఆ డిస్ప్యూట్ అనేది వెళ్తుంది. సో బోర్డ్ ఆఫ్ కన్సల్టేషన్ దగ్గర మనకి త్రిపార్టీ బాడీ అండి అండ్ అడ్హాక్ బాడీ. ఇందులో మనకి ఒక చైర్మన్ అండ్ 2 or 4 members ఉంటారు మనకి. ఓకే, చైర్మన్ ఈజ్ టు బి ఇండిపెండెంట్ పర్సన్ అండ్ అదర్ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ ఇన్ ఈక్వల్ నెంబర్ బై ద పార్టీస్ టు ద డిస్ప్యూట్. రిమెంబర్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చైర్మన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. చైర్మన్ ఈజ్ టు బి ఇండిపెండెంట్ పర్సన్ అండ్ అదర్ పర్సన్స్ ఎవరి నామినేట్ అవుతారనమాట ఈక్వల్ నెంబర్. అండ్ కన్సల్టేషన్ ప్రొసీడింగ్స్ బిఫోర్ బోర్డ్ ఆర్ సిమిలర్ టు దోస్ హౌ మెనీ మంత్స్ మీకు చెప్పాను మీకు 2 monthsలో ప్రొసీడింగ్స్ అనేవి జరగాలి బోర్డ్ ఆఫ్ కన్సల్టేషన్కి వచ్చిన తర్వాత. ఓకే, ద గవర్నమెంట్ హ్యాస్ ఎట్ అనదర్ ఆప్షన్ రిఫరింగ్ టు ద డిస్ప్యూట్ టు ద కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఇన్స్టెడ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కన్సల్టేషన్. సో గవర్నమెంట్కి వేరే ఛాన్స్ కూడా ఉంది, వేరే ఆప్షన్ కూడా ఉంది. ఏంటి? బోర్డ్ ఆఫ్ కన్సల్టేషన్కి వెళ్ళకుండా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ. మీకు చెప్పాను ఇంతకుముందు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ సెకండ్ థింగ్. ఫస్ట్ వన్ కన్సల్టేషన్, కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో మనకి ఆర్బిట్రేషన్ అవుతుంది, రైట్? దెన్ థర్డ్ వన్ అడ్జుడికేషన్. అడ్జుడికేషన్ మీన్స్ దిస్ లేబర్ కోర్స్ ట్రిబ్యునల్స్, నేషనల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు. ఓకే, ఇక్కడ మిషనరీ ఏదైతే ఉందో ద మిషనరీ ఆఫ్ బోర్డ్ ఈజ్ సెట్ ఎ మోషన్ అండ్ డిస్ప్యూట్ ఈస్ రిఫర్ టు ఇట్. ఇన్ అదర్ వర్డ్స్ బోర్డ్ డస్ నాట్ హోల్డ్ ద కన్స్టిట్యూషన్ ప్రొసీడింగ్ ఆఫ్ ఇట్స్ ఆన్ ఓన్ అకార్డ్. అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులు బట్టే వాళ్ళు చేయాలి కానీ వాళ్ళకంటూ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఓకేనా? సో హియర్ నెక్స్ట్ వన్ విత్ ఇన్ 2 monthsలో ప్రొసీడింగ్స్ చేయాలి. నెక్స్ట్ కమ్ టు ద పాయింట్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ బోర్డ్ ఆఫ్ కన్సల్టేషన్. దెన్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ. యాక్చువల్గా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో మనకి ఆర్బిట్రేషన్ ఉంటుంది కదా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. బట్ మీకు ఏం చెప్పాను, బోర్డ్ ఆఫ్ కన్సల్టేషన్కి ఇవ్వకుండా డైరెక్ట్గా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఇవ్వచ్చు గవర్నమెంట్ అనుకుంటే. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొసీడింగ్స్ టు సెటిల్ డౌన్ డిస్ప్యూట్స్ ద గవర్నమెంట్ కెన్ అపాయింట్ ద కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ. చూడండి, కోర్ట్ కన్సల్టేషన్ ఆఫీస్ దగ్గర ప్రాబ్లం వస్తే బోర్డ్ ఆఫ్ కన్సల్టేషన్, బోర్డ్ ఆఫ్ కన్సల్టేషన్ కూడా మనకి సెటిల్ అవ్వకపోతే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ. ఓకే, సో టు ఎంక్వైరీ ఇంటూ ఎనీ మ్యాటర్ కనెక్టెడ్ విత్ ద రెలవెంట్ టు డిస్ప్యూట్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ సంబంధించి ఏదైనా ఒక మ్యాటర్ని కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చేయొచ్చు. ద కోర్ట్ ఇక్కడ ఎవరిస్తారు? గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో ఇక్కడ వీళ్ళ యొక్క రిపోర్ట్స్ని ఎన్ని మంత్స్లో సబ్మిట్ చేయాలి? 6 months. సో కన్సల్టేషన్ ఆఫ్ అయితే 14 days, బోర్డ్ ఆఫ్ కన్సల్టేషన్ 2 months అండ్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ 6 months. 6 months లోపు వాళ్ళ యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. ద కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ మీ కన్సిస్టింగ్ ఆఫ్ 1 or more persons అండి టు బి డిసైడ్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఓకే, సో ఇక్కడ ద పీరియడ్ ఈజ్ 6 months ఫర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఎంక్వైరీ. దిస్ రిపోర్ట్ ఈజ్ సబ్సిక్వెంట్లీ పబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ విత్ ఇన్ 30 days. సో వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 30 రోజుల్లోపు గవర్నమెంట్ ఆ రిపోర్ట్స్ని ఏం చేస్తుంది? పబ్లిష్ చేస్తుంది. ఓకే, అయితే మనకి కన్సల్టేషన్ ఆఫీసర్స్ దగ్గర ఉండేటప్పుడు లేదా బోర్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ దగ్గర ఉండేటప్పుడు బిఫోర్ 7 days, ఆఫ్టర్ 7 days స్ట్రైక్స్ చేయకూడదు. అవునా? ఐదర్ ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయర్ లాకౌట్స్ చేయకూడదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అన్లైక్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కన్సల్టేషన్, వర్కర్స్ రైట్ టు స్ట్రైక్, ఎంప్లాయర్స్ రైట్ టు లాకౌట్ ఇన్ కేస్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ. ఓకేనా? కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు స్ట్రైక్స్ చేసుకోవచ్చు. రిమెంబర్ దిస్, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ బోర్డ్ ఆఫ్ కన్సల్టేషన్. బోర్డ్ ఆఫ్ కన్సల్టేషన్లో కానీ కన్సల్టేషన్ ఆఫీసర్ దగ్గర ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు స్ట్రైక్స్ కానీ లాకౌట్స్ కానీ చేయకూడదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ దే కెన్ డూ. వర్కర్స్ హ్యావ్ ద రైట్ టు స్ట్రైక్, ఎంప్లాయర్స్ హ్యావ్ ద రైట్ టు లాకౌట్ అండ్ ఎంప్లాయర్స్ హ్యావ్ రైట్ టు డిస్మిస్ ద వర్క్మ్యాన్, ఎనీథింగ్. Okay, that is a thing, very very important this point. Now come to the arbitration. So arbitration కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మీకు కన్సల్టేషన్ ఆఫీసర్ దగ్గర ఇన్ కేస్ మిషనరీ ఫెయిల్ అయితే, ప్రొసీడింగ్స్ ఫెయిల్ అవుతే, ద పార్టీస్ రిఫర్ టు ద డిస్ప్యూట్ టు వాలంటరీ ఆర్బిట్రేషన్. ఓకే, on failure of cancellation proceedings, the cancellation officer may persuade the parties to refer the dispute to voluntary arbitrator. So ఇక్కడ వాలంటరీ ఆర్బిట్రేటర్ refers to getting the dispute settled down through an independent person chosen by the parties involved mutually and voluntarily. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, ఒక సమ్ ఎక్స్ అనే పర్సన్ని ఆర్బిట్రేటర్ అనమాట, మీడియేటర్. ఓకేనా? సరిగ్గా చెప్పాలంటే ఈ పర్సన్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఎవరు? బోత్ ద పార్టీస్, ఎంప్లాయర్ వర్కర్ అనుకోండి. డిస్ప్యూట్ వస్తే ఎంప్లాయర్ వర్కర్ ఒక వాలంటరీ ఆర్బిట్రేషన్ రిఫర్స్ టు ద గెటింగ్ ద డిస్ప్యూట్ టు సెటిల్ డౌన్ ద త్రూఅవుట్ ద ఇండిపెండెంట్ పర్సన్. సో దిస్ ఈస్ ద ఇండిపెండెంట్ పర్సన్ హియర్, ఇండిపెండెంట్ పర్సన్. సో దిస్ పర్సన్ chosen by parties which are involved mutually and voluntarily.
సో ఆర్బిట్రేషన్లో మనకి చాలా టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఓకే, this one voluntary arbitration becomes a more popular method settling the difference between the workers and management. Okay, which of the following is most popular method to settle down the disputes between the parties? That is none other than arbitration. Okay na, voluntary arbitration. బికాస్ టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి వాళ్ళలో ఒక పర్సన్ని ఆర్బిట్రేటర్గా, అంటే వాళ్ళలో కాదు, ఒక పర్సన్ని ఆర్బిట్రేటర్గా పెట్టుకుంటారనమాట. ఓకే, సో ఇక్కడ మనకి అహ్మదాబాద్లోని టెక్స్టైల్ ఇండస్ట్రీలో సంథింగ్ అప్పుడు డిస్ప్యూట్స్ అరైజ్ అయ్యాయి. ఆ టైంలో కూడాను మహాత్మా గాంధీ గారు ఆర్బిట్రేటర్గా ఉండారు. అడ్వకేట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ దట్ పర్టికులర్ డిస్ప్యూట్ అనేది సక్సెస్ఫుల్గా సాల్వ్ అయింది. ఓకే, అహ్మదాబాద్లోని. హౌవెవర్ వాలంటరీ ఆర్బిట్రేషన్ వాజ్ ఏ లెంట్ లీగల్ ఐడెంటిటీ ఓన్లీ 1956లో దానికి లీగల్ ఐడెంటిటీ అనేది వచ్చింది. వెన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఫర్ 1947 వాజ్ ఎనామినేట్ టు ద ఇంక్లూడెడ్ ప్రొవిజన్స్ లీడింగ్ టు ఇట్. ఓకే, సో దానికి చట్టబద్ధమైన లీగల్ ఐడెంటిటీ ఎప్పుడు వచ్చింది? 1956లో వచ్చిందండి. సో దిస్ ఈజ్ అ పాపులర్ మెథడ్ టు సెటిల్ డౌన్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద మేనేజర్ అండ్ ఎంప్లాయర్. ఓకే, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీలోని అహ్మదాబాద్లోని అప్పుడు అరైజ్ అయినప్పుడు వాలంటరీ ఆర్బిట్రేషన్ ద్వారానే వాటిని సెటిల్ డౌన్ చేశారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆర్బిట్రేషన్. బట్ ఇక్కడ ఆర్బిట్రేటర్ కూడాను గవర్నమెంట్కి వాళ్ళ యొక్క రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసిన వితిన్ 30 days లోపు ఆ రిపోర్ట్స్ని పబ్లిష్ చేయాలి. ఓకే, ద ఆర్బిట్రేటర్ షుడ్ సబ్మిట్ హిజ్ అవార్డ్ టు గవర్నమెంట్. ఏదైతే తను అవార్డు ఇచ్చారో, అంటే ఫైనల్ డెసిషన్ ఇచ్చారో, ఆ డెసిషన్ని రిపోర్ట్స్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. గవర్నమెంట్ 30 days లోపు దాన్ని పబ్లిష్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ యాడ్జుడికేషన్. సో యాడ్జుడికేషన్లో మనకి ఏంటి? లేబర్ కోర్ట్స్, ట్రిబ్యునల్స్, నేషనల్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. సో to settle down the disputes between the persons, it will refer to the adjudication by labor courts or tribunals when conciliation machinery fails to bring about settlement. So ikkada 1 by 1 conciliation of fishermen fail aithe board of control, board of conciliation fail aithe arbitration, ade court of inquiry, right? Court of inquiry. So and also we have arbitration. Voluntary arbitration kuda fail aithe we have court, right? Adjudication, tribunals, labor courts, tribunals anamata. Okay, so here when conciliation machinery fails to bring about a settlement, we can use the labor court and tribunal, right? Here adjudication consisting of settling the dispute through intervention between the third party that is appointed by the government. అంటే ఇక్కడ లా మెంబర్స్ అనేవాళ్ళు మనకి గవర్నమెంట్ అనేది అపాయింట్ చేస్తుంది. సో త్రూ థర్డ్ పార్టీ ద్వారా మనకి ఇక్కడ ఏదైతే డిస్ప్యూట్ అరైజ్ అయిందో అది మనకి సెటిల్ డౌన్ అవుతుంది అనమాట. సో హియర్ adjudication is conducted by through labor courts ద్వారా అవుతుంది, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ ఆఫ్ ద నేషనల్ ట్రిబ్యునల్. సో వీటి ద్వారా మనకి లేబర్ కోర్ట్ అండి, లేబర్ కోర్టు అండ్ నేషనల్ ట్రిబ్యునల్స్ లేబర్ కోర్ట్ అండ్ నేషనల్ ట్రిబ్యునల్స్ ద్వారా మనకి డిస్ప్యూట్ అనేది సాల్వ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ adjudication లేబర్ కోర్ట్స్, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ అండ్ నేషనల్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. See here 1 by 1 the procedure, powers and provisions regarding the commencement of award గురించి అన్నింటి గురించిన ఆపరేషన్స్ ఆఫ్ అవార్డ్ 3 bodies ఆర్ సిమిలర్. ఓకే, సో లేబర్ కోర్టు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్, నేషనల్ ట్రిబ్యునల్స్కి సంబంధించి ప్రొసీజర్స్, పవర్స్, ప్రొవిజన్స్ మూడు కూడా ఒకేలా ఉంటాయి. ఫస్ట్ 2 bodies ఆర్ సెటప్ ఎయిదర్ బై స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా, లేబర్ కోర్ట్స్ని, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ని ఎవరు? స్టేట్ గవర్నమెంటు పెట్టచ్చు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. బట్ నేషనల్ ట్రిబ్యునల్స్ని ఎవరు? ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఏర్పాటు చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లేబర్ కోర్ట్స్ని, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. నేషనల్ ట్రిబ్యునల్స్ని కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే, టు సెటిల్ డౌన్ ద డిస్ప్యూట్ బిట్వీన్ ద పార్టీస్ వీ హ్యావ్ దీస్ 3 adjudications, రైట్? నెక్స్ట్ వన్ లేబర్ కోర్ట్ చూసుకుంటే ఓన్లీ 1 person ఉంటారు. ఓకేనా, ఈ లేబర్ కోర్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ 1 person అండ్ సిట్టింగ్ ఆర్ ఎక్స్ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్ అవుతారు. అక్కడ సిట్టింగ్ జడ్జ్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి జడ్జ్ అయినా కానీ, లేదా ఎక్స్ జడ్జ్ అంటే రిటైర్మెంట్ అయిపోయిన జడ్జి కానీ, బట్ హైకోర్ట్ జడ్జ్. ఓకేనా, ఇట్ మే బీ కాన్స్టిట్యూట్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఫర్ అడ్జుడికేషన్ ఆఫ్ ద డిస్ప్యూట్. సో హియర్ ఇష్యూస్ రిఫర్ టు ద లేబర్ కోర్ట్ మే ఇన్క్లూడ్ ఏ ఇష్యూస్ని వాళ్ళకి రిఫర్ చేస్తారో లేబర్ కోర్ట్కి, ప్రాపర్టీ ఆర్ లీగాలిటీ ఇష్యూస్ని కానీ, అప్లికేషన్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్టాండింగ్ ఆర్డర్ సంబంధించి, డిస్మిసల్ ఆఫ్ వర్క్ గురించి,
గ్రాంట్ ఆఫ్ రిలీఫ్ గురించి సంబంధించిన విషయాల్ని, విత్డ్రాల్ ఆఫ్ ఎనీ స్టాటరీ కన్సెషన్స్ గురించి కానీ. సో జస్ట్ రీడ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ ఇష్యూస్ని లేబర్ కోర్టుకి చేస్తారు. లేబర్ కోర్టులో ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే ఉంటారు, దట్ ఈస్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ లేదా ఎక్స్ జడ్జి కానీ. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947లో థర్డ్ షెడ్యూల్లో ఉన్నటువంటి డిస్ప్యూట్ సంబంధించి ఆల్ మ్యాటర్స్ నాట్ స్పెసిఫైడ్ ఇన్ ద థర్డ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947. ఓకే, ఇట్ డీల్స్ విత్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్లో థర్డ్ షెడ్యూల్లోనండి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 షెడ్యూల్స్ ఉంటాయి. థర్డ్ షెడ్యూల్లో ఏవైతే ఉన్నాయో ఆ మ్యాటర్స్ లేబర్ కోర్టులోని మనకి డిస్కస్ చేయరు. ఎక్కడ డిస్కస్ చేస్తారు? ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 షెడ్యూల్ 3లో ఉన్నటువంటి విషయాలకు సంబంధించి ఆ మ్యాటర్స్కి సంబంధించి అడ్జుడికేషన్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ జరుగుతుంది, నాట్ ఇన్ లేబర్ కోర్ట్. నౌ కమ్ టు ద సెకండ్ వన్, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్. ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కూడా ఓన్లీ వన్ పర్సనే ఉంటారు. ఇట్ ఈస్ వన్ మ్యాన్ బాడీ. ఓకే, బోర్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ త్రిపార్టీ బాడీ. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ లేబర్ కోర్టు కానీ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా వన్ మ్యాన్ బాడీ. హియర్ సెకండ్ షెడ్యూల్ అండ్ థర్డ్ షెడ్యూల్ ఆఫ్ ద యాక్ట్. ఓకేనా, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947లో సెకండ్ అండ్ థర్డ్ షెడ్యూల్లో ఉన్నటువంటి మ్యాటర్స్ గురించి దీన్ని రిఫర్ చేస్తారనమాట. ఓకే, ఇన్ ద సెకండ్ షెడ్యూల్ అండ్ థర్డ్ షెడ్యూల్ ఆఫ్ ద యాక్ట్. ఆబ్వియస్లీ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ హ్యావ్ వైడర్ జ్యూరిస్డిక్షన్ దాన్ లేబర్ కోర్ట్. సో ఆల్ మ్యాటర్స్ మనకు కవర్ అవుతున్నాయి కదా. ఎందుకంటే మీరు అక్కడ చెప్పవచ్చు థర్డ్ షెడ్యూల్లో ఉండే మ్యాటర్స్ లేబర్ కోర్ట్ డీల్ చేయదు. ఎవరు డీల్ చేస్తారు? ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ డీల్ చేస్తుంది. అంటే ఎవరికి వైడర్ స్పేస్ ఉన్నట్టు? డెఫినెట్లీ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి ఉంది, రైట్? సో ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ గ్రేటర్ దాన్ లేబర్ కోర్ట్. సో ఏ మ్యాటర్స్ని రిఫర్ చేస్తారు ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి అంటే వేస్ సంబంధించినవి, కంపన్సేటరీ, అదర్ వేలెన్సెస్, అవర్స్ ఆఫ్ వర్క్, రెంట్ ఇంటర్వెల్స్, రెస్ట్ ఇంటర్వెల్స్, లీవ్ విత్ వేజెస్, హాలిడేస్, బోనస్కి సంబంధించి, రేషనలైజేషన్, రీట్రెంచ్మెంట్. సో ఈ 10 పాయింట్స్ కూడా చదవండి. ఓకేనా, ఈ మ్యాటర్స్కి సంబంధించి మనకి ఈ మ్యాటర్ రిలేటెడ్ అన్నీ కూడాను వీళ్ళకి ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి అప్పచెప్తారు. నెక్స్ట్ నేషనల్ ట్రిబ్యునల్. నేషనల్ ట్రిబ్యునల్లో సేమ్ ఎలా ఉంటారు మనకి? The central government may constitute the national tribunal for adjudication of disputes in the second and third schedule of the act or any other matters are not mentioned in therein provided in the opinion industrial dispute. So ఏవైతే మనకి లేబర్ కోర్ట్లోని అండ్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్లోని సెటిల్ డౌన్ కాలేదో ఆ మ్యాటర్స్ని మనకి నేషనల్ ట్రిబ్యునల్కి ఫార్వర్డ్ చేస్తారు. నేషనల్ ట్రిబ్యునల్ ఇట్ వాజ్ సెటప్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ. ఓకే, సో హియర్ 2 పర్సన్స్ని అసిస్ట్ చేయడం కోసం, నేషనల్ ట్రిబ్యునల్కి అసిస్ట్ చేయడం కోసం 2 పర్సన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది అపాయింట్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ద అవార్డ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఇస్ టు బి సబ్మిట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ విచ్ హ్యాస్ ద పవర్ టు మోడిఫై ఆర్ రిజెక్ట్ ఇట్, కన్సిడర్ ఇట్, అన్సర్ ఇట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక ట్రిబ్యునల్ నేషనల్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డ్ అంటే ఫైనల్ డెసిషన్ ఎవరికి సబ్మిట్ చేస్తారు? సబ్మిట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ విచ్ హ్యాస్ ద పవర్. సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ ద పవర్. ఇది ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డ్ని మోడిఫై చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, లేదా అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ బట్టి మోడిఫై చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, రైట్? ఎవ్రీ అవార్డ్ ఆఫ్ లేబర్ కోర్ట్, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్, నేషనల్ ట్రిబ్యునల్ మస్ట్ బి పబ్లిష్డ్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ విత్ ఇన్ 30 days. రిమెంబర్ దిస్. లేబర్ కోర్ట్ ఇచ్చినటువంటి, అలాగే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి, అదేవిధంగా నేషనల్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డ్ అయితే ఉందో గవర్నమెంట్, వీళ్ళు ముగ్గురు కూడా గవర్నమెంట్కి రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తారు. సో దాని 30 days లోపు పబ్లిష్ చేయాలన్నమాట గవర్నమెంట్. ఓకే, నౌ సి చాప్టర్ అయిపోయిందండి. సీ ద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ హియర్. విన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రైక్స్ కేసెస్ టు వర్క్మెన్ ఆఫ్టర్ టేకింగ్ దేర్ సీట్స్, ఓకే దే విల్ టేక్ దేర్ సీట్స్, రిఫ్యూజ్ టు వర్క్ చేయరు బై దేర్ కాంబినేషన్. సో వాట్ ఈస్ దట్? సిట్ డౌన్, పెన్ డౌన్, టూల్ డౌన్, ఆల్ ఆఫ్ ద అబో. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ద అబో బికాస్ సిట్ డౌన్, పెన్ డౌన్, టూల్ డౌన్ అన్నీ కూడా ఒకటే దానిలో వచ్చాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఆన్ ఫెయిల్యూర్ ఆఫ్ కన్సలేషన్ ప్రొసీడింగ్స్లోని మనకి ఫెయిల్యూర్ అయితే కనుక ద కన్సలేషన్ ఆఫీసర్ మినీ పర్సూడ్ ద పార్టీస్ టు రిఫర్ టు ద డిస్ప్యూట్ టు వాలంటరీ ఆర్బిట్రేటర్, రైట్? వాట్ ఈజ్ ట్రూ అబౌట్ ద వాలంటరీ ఆర్బిట్రేషన్? కన్సలేషన్ ప్రొసీడింగ్స్లోని ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఆ మ్యాటర్స్ ఎవరికి మనకి వెళ్తాయి? బోర్డ్ ఆఫ్ కన్సలేషన్ దగ్గర కూడా ఫెయిల్ అయితే వాలంటరీ ఆర్బిట్రేషన్. సో వాలంటరీ ఆర్బిట్రేషన్ పట్ల ఏది కరెక్ట్ ఇందులోని? ఇట్ హ్యాస్ ఎ లీగల్ బ్యాకింగ్ ఇన్ ఇండియా. కన్సలేషన్ ఆఫీసర్ ఇట్ సెల్ఫ్ కెన్ డన్ ఆర్బిట్రేషన్. ఇక్కడ వాట్ ఈజ్ ట్రూ అని అడిగారు. కన్సలేషన్ ఆఫీసరే చేస్తారా ఆర్బిట్రేషను? నో, బికాస్ ఒక పర్సన్ని వీళ్ళు నియమించుకుంటారు. ఓకే, థర్డ్ పార్టీ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెటిలింగ్ ద డిస్ప్యూట్. సో ఇక్కడ ఒక పర్సన్ అపాయింట్ చేస్తారు. సో ఇక్కడ థర్డ్ పార్టీ నాట్ ఇన్వాల్వ్డ్. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. సో ఆన్సర్ ఈజ్ వాట్ ఈజ్ ట్రూ? ఇట్ హ్యాస్ ఎ లీగల్ బ్యాకింగ్ ఇన్ ఇండియా. ఇది చెప్పాను పాయింట్ మీకు. ఓకే, so option A is the correct answer. What is not true about the court of inquiry? Court of inquiry not true. The court of inquiry is required to submit reports within a period of 8 months.
ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఎంక్వైరీ. ద వర్కర్స్ రైట్ టు స్ట్రైక్, ఎంప్లాయర్స్ రైట్ టు లాక్అవుట్, ఎంప్లాయర్స్ రైట్ టు dismiss workmen etc. will be suspended during the proceedings in a court inquiry. Both are true, none of the above. So what is the correct answer here? So simply both are true. You can eliminate this one because in A the court of inquiry is required to submit reports within a period of 6 months or 8 months and 6 months. Okay, consultation officer 14 days lopu, board of consultation 2 months lopu. Next one, what is this court of inquiry? Court of inquiry 6 months. So ఇది మీకు చెప్పాను. సో ఇక్కడ మీకు 6 months అని తెలిస్తే you can take this answer. Okay na? And now you can eliminate this C. None of the above is true. దిస్ ఇక్కడ మనకి మళ్ళీ చెప్పాను, కాన్సలేషన్ ఆఫీసర్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నప్పుడు స్ట్రైక్స్ లాకౌట్ చేయకూడదు కానీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో ఉన్నప్పుడు చేయొచ్చు. సో దిస్ వన్ ఈజ్ కరెక్ట్. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ నాట్ ట్రూ కాదు, ఇట్ ఈస్ ట్రూ. సో హియర్ దిస్ ఈజ్ నాట్ ట్రూ బికాస్ 6 months లోపు గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సో ఆన్సర్ ఇస్ 3. ఓకే, లైక్ దిస్ వీ గెట్ ద క్వశ్చన్స్ అండి. మనకి ఈ విధంగా ఇండస్ట్రియల్ రిలేషన్స్లోని ఈ చాప్టర్ మీద క్వశ్చన్స్ వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.